నమస్తే. ఓ స్పెషల్ గెస్ట్ చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత ఈ ఇంటర్వ్యూ చేస్తున్నా. గతంలో ఆయన బీఎస్పీలో ఉండేవాళ్ళు, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు భారత రాష్ట్ర సమితి అనే పార్టీలో చాలా కీలకంగా ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావు, ఇప్పుడు ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్లు, మీటింగ్లు, ఆయన వ్యాఖ్యలే ప్రధానంగా ఆ పార్టీలో హైలైట్ అవుతున్నాయి. సో ప్రస్తుతం నా ముందున్నారు, మన తొలి వెలుగు స్టూడియోకి వచ్చారు, మాట్లాడదాం. నమస్తే ఆర్ఎస్ గారు, బాగున్నారా? బాగున్నాం. ఎలా ఉన్నారు? అబ్సల్యూట్లీ ఫైన్. 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 ఓకే. సో ఎక్కడైనా రిగ్రెట్ ఫీలింగ్ ఉందా? ఎందుకు వచ్చామరా బాబు రాజకీయాల్లోకి, దట్టు బీఆర్ఎస్ లోకి ఎందుకు వచ్చామనే ఫీలింగ్ ఏమన్నా లేదు. ప్రతి నిమిషం కూడా ఎంజాయ్ చేస్తున్నా. ఎవ్రీ పోలీసింగ్ లో లేని ఫ్రీడమ్, అధికారిగా లేని ఫ్రీడమ్ రాజకీయాల్లో చాలా ఉంటుంది. సో మనకు నచ్చని ఏ విషయం మీదైనా నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడే అవకాశం రాజకీయాల్లో ఉంటుంది. సో ఎన్నో రోజుల నుంచి అణిచివేసుకున్న ఏదైతే ఏమంటారు బాధ కానీ ఇవన్నీ కూడా రాజకీయాల్లో చాలా చక్కగా చెప్పొచ్చు. సో అందుకొరకు నేను ప్రతి నిమిషాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను. సో మీరు ఫ్రీగా ఉన్నది పోలీస్ జాబ్లో ఉండొచ్చు, అధికారిగా ఉండొచ్చు. దాని తర్వాత బీఎస్పీ అంటే మీరే ఆ పార్టీకి చీఫ్ కాబట్టి అది నేషనల్ పార్టీ కాబట్టి సో అక్కడ కూడా ఫ్రీగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నారు, మీ ఐడియాలజీకి భిన్నమైన పార్టీలో ఉన్నారు. మీ బహుజన ఐడియాలజీ కదా. సో ఆ ఐడియాలజీకి భిన్నమైన పార్టీలో మీరున్నారు. సో ఇవన్నీ మీకు కొంత ఒక ప్రెషర్ జోన్లో ఉన్నట్టే కదా. మొట్టమొదట నాకు నిజానికి మీకు చెప్పాలంటే బహుజన్ సమాజ్ పార్టీలో కన్నా భారత రాష్ట్ర సమితిలో ఎక్కువ ఫ్రీడమ్ ఉంది. ఓ రియల్లీ? సర్ప్రైజింగ్. చాలా మంది కూడా సర్ప్రైజ్ అవుతారు. నేను ఏ అంశం ఎత్తుకున్నా కూడా పార్టీ పూర్తిగా నాకు స్వేచ్ఛనిస్తుంది. అంటే నేను ఏదో జనాలకు ఇబ్బంది పెట్టే అంశాలు లేకపోతే వ్యక్తిగతంగా అటాక్ చేసే అంశాలు ఎన్నుకోను. అది నా నేచర్ కాదు. తర్వాత మనం తెలుసో తెలియకో తప్పులు చేసినా కూడా చెప్పే పద్ధతిలో అంటే ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని ఒక బ్రెయిన్ స్టార్మింగ్ అనేది జరుగుద్ది బీఆర్ఎస్లో. బహుజన్ సమాజ్ పార్టీలో అన్ఫార్చునేట్లీ రకరకాల కారణాల వల్ల మనకు ఆ ఫ్రీడమ్ దొరకదు. మనందరికీ మనమే ఏం చేసుకున్నా మనమే చేసుకోవాలి. గైడెన్స్, ఒక పాలసీ మీద ఒక డిస్కషను అవన్నీ ఉండవు. అంతా కూడా ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ. సో కానీ కొన్ని విషయాల్లో ఫ్రీడమ్ దొరికేది కదా. ఆ విషయాలు అనేది ఇక్కడ చర్చకు అనవసరం. కానీ భారత రాష్ట్ర సమితిలో నిజంగా చాలామంది కూడా అరే ఏంది నువ్వు అట్లయిపోయినావు అని. నిజంగా భారత రాష్ట్ర సమితిలో చాలా ఫ్రీడమ్ దొరుకుతుంది. రెండవది మీరు ఐడియాలజీ డిఫరెంట్ అన్నారు. నాకు ఐడియాలజీ డిఫరెంట్ కూడా ఏమనిపించట్లేదు. అన్ని వర్గాలకు చేతనైనంత కాడికి, సో చేతనైనంత కాడికి అన్ని వర్గాలకు కూడా న్యాయం జరగాలనే దాని మీద చాలా డిస్కషన్ జరుగుతాయి. బయటి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే పార్టీలో లోపల ఏ వర్గాలకు ఏ విధంగా మనం ఈ ఫలాలు అందించడానికి ప్రయత్నం చేయాలి, మనం ఎక్కడ ఫెయిల్ అయినాం, ఎక్కడ అద్భుతంగా చేయగలిగినాం, నెక్స్ట్ వర్షన్లో ఇంకా ఏ విధంగా బాగా చేయాలి, ఇప్పుడు ప్రజలకు వస్తున్న సమస్యలు ఏంటి, వాటి మీద ఏ విధంగా కొట్లాడాలని మీద చాలా గొప్పగా డిస్కషన్ జరుగుతుంటాయి. అందుకొరకు నాకు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి భారత రాష్ట్ర యొక్క ట్రాన్సిషన్ అనేది ఫస్ట్లో కొంచెం నాకు కూడా మీలాగానే అయ్యో ఈ పార్టీ ఐడియాలజీకి నేనుండే ఒకప్పుడు ఉండే పార్టీ ఐడియాలజీ కొంచెం డిఫరెంట్ అనిపించినా నాకైతే ఇప్పుడు ఆ ఫీలింగే లేదు. కానీ ఏ ఐడియాలజీ ఏమున్నా, ఎంత వాళ్ళు ఐడియాలజీ మీద డిస్కషన్ పెట్టినా ఏం చేసినా మళ్ళీ ఆ ఫ్యామిలీ కోసం, కుటుంబం కోసం, వాళ్ళ అధికారం కోసమే కదా అని నాకు అనిపించలేదు. అదే నేను చెప్పబోతున్నా. నాకు వాళ్ళ ఈ రాజకీయం అంతా కూడా కేవలం వాళ్ళ కుటుంబం చుట్టే తిరిగినట్టుగా నాకు అనిపించలేదు. నేను మీకు ఓపెన్ చెప్తున్నది, దాచిపెట్టుకునేది లేదు. ఎవరి మీద దాచిపెట్టుకున్నా మన తొలి వెలుగు రఘుమందర, మా మిత్రుడైన రఘుమందర నేను దాచిపెట్టుకోను. ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూలు చేసినప్పుడు నేను నాకు తెలిసినంత నేను నిర్మోహమాటంగా చెప్పిన. ఆ డిస్కషన్స్లో ఎక్కడ కూడా నాకు మన కుటుంబ ప్రయోజనాలే ముఖ్యం అన్న ఆలోచన కానీ నాకు ఆ సంకేతాలు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఇప్పుడు పార్టీలో మీ నెంబర్ ఎంత? నెంబర్ 1 కేసీఆర్, సరే మీరైనా ఎవరైనా చెప్తారు. సో నెంబర్ 1 కేసీఆర్, నెంబర్ 2 కేసీఆర్ ఆలోచనలో భాగంగా నెంబర్ 3 హరీషా లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారా? నేను నెంబర్ 2 కాదు, నెంబర్ 3 కాదు, నెంబర్ 4 కాదు. నేను ఒక జనరల్ సెక్రటరీ అండి. పార్టీ నాకు జనరల్ సెక్రటరీ హోదా ఇచ్చింది. నేను పార్టీలో ఒక కార్యకర్తను అంతే తప్ప నాకు ఈ నెంబరే కావాలి, నాకు ఈ నెంబర్ కావాలని రాలేదు. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు నాకు ఈ పదవి ఇస్తేనే నేను జాయిన్ అవుతానని నేను జాయిన్ కాలేదు. నాకు ఈ పార్టీ ఆ రోజు సెక్యులర్ పార్టీగా కనిపించింది.
ఇప్పుడుండే పరిస్థితి లోపల తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణలో ఉండే అన్ని వర్గాల ప్రయోజనాల కోసం నేను బహుజన సమాజ్ పార్టీని వద్దనుకున్నప్పుడు నాకు ఉండే ఆప్షన్స్లో నాకు బెస్ట్ పార్టీ ఇది అనిపించింది. తెలంగాణ ప్రజలకు దీనివల్ల న్యాయం జరుగుతుంది అనిపించింది. కేసీఆర్ గారిని కలిసినప్పుడు నేను సార్ మీరు నాకు జనరల్ సెక్రటరీ ఇస్తేనే వస్తాను, లేకపోతే నాకు నెంబర్ 2 పొజిషన్ ఇస్తేనే వస్తాను, నెంబర్ 3 పొజిషన్ ఇస్తే వస్తాను అనేది నేను అడగలేదు. నేను అడగను కూడా, అడిగి నా నేచర్ కాదు. ముందు యూ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్. 25 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, ఈ పార్టీలో నువ్వు లోపలికి ఒక సభ్యుడిగా ఎంటర్ అయిన తర్వాత నీ నిబద్ధత, నీ అంకిత భావం, తర్వాత నీ పనితీరు బట్టే పార్టీ అనేది నీకు ఇది ఇస్తుంది. అంతే తప్ప నేను నాకు నెంబర్ 2 కావాలి, నెంబర్ 3 కావాలి, నెంబర్ 4 కావాలని నేను ఇప్పుడు అడగలేదు, అడగను కూడా. పార్టీకి ఎప్పుడు అడగకపోయినా వాళ్ళు కొంత ప్రియారిటీ ఇస్తారు కదా, ఏ ప్రియారిటీలో నాకు అందరితో పాటు సమానంగా నాకు ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలనో ఆ ప్రయారిటీ పార్టీ ఇస్తుంది. ఎవరిని ఎక్కడ వాడుకోవాలనో పార్టీ అధినేతకు తెలుసు, పార్టీ అగ్రనాయకత్వానికి తెలుసు. సో ఆ విధంగానే నాకు అవకాశాలు వస్తున్నాయి. నాకు కూడా పలాని సబ్జెక్ట్ మీద నేను మాట్లాడాలి, పలాని పోరాటం ఈ విధంగా చేయాలన్నప్పుడు కూడా పార్టీ అబ్సల్యూట్గా ఫ్రీడమ్ ఇస్తుంది. సో ఎక్కడ కూడా మాకు ప్రాబ్లం, నాకైతే ఇంతవరకు ప్రాబ్లం కనిపించలేదు. సో ఒక దళితుడిగా, ఒక రాష్ట్రంలో అందరికీ తెలిసిన నాయకుడిగా, అధికారిగా, అంటే కొంత పాపులారిటీ ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని బీఆర్ఎస్ ముందు పెట్టి వాడుతున్నది అని మీకు అనిపించట్లేదా? నాకు అనిపించట్లేదు. మిమ్మల్ని ఏం వాడట్లేదు? అస్సలే లేదు. నాకు అట్లా వాడితే నేను ఒకటే సబ్జెక్ట్ మీద మాట్లాడేవాడిని. అంటే నేను మీరు అన్నారు కదా, ఈ ఎస్సీ వర్గాలకు జరుగుతున్న అన్యాయం మీదనో, లేకపోతే ఇంకొక వర్గం మీద జరుగుతున్న అన్యాయం మీదనో, ఈ సబ్జెక్ట్ మీద ఈయన మాట్లాడితేనే బాగుంటుంది అనే సంకేతం మనకు పాటించి వస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే నువ్వు ఆ వర్గాల ఇష్యూస్ వచ్చినప్పుడే మాట్లాడాలి, అట్లా నాకు అట్లే లేదు. ఐఎమ్ స్పీకింగ్ ఆన్ ఎనీ ఇష్యూ. నాకు ఎక్స్పర్టీజ్ ఉందనుకున్న ప్రతి ఇష్యూలో కూడా పార్టీ నాకు ఫ్రీడమ్ ఇస్తుంది. అబ్సల్యూట్గా నాకు ఆ ఫీలింగ్ అయితే నా పార్టీ నన్ను వాడుకుంటుంది అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు. నేను తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం అందరం. సో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ 10 సంవత్సరాలు వెనక్కిపోయింది. సో ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను కాపాడుకోవాలన్న లక్ష్యంతోనే అందరం కలిసి పనిచేస్తున్నాం. అంతే తప్ప నన్ను పార్టీ వాడుకుంటుందనో లేకపోతే డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రిని మీరు కలుస్తున్నారా? చాలాసార్లు కలిసి. మళ్ళీ మీరు మధ్యలో ఎవరికైనా ఫోన్ చేసి ఇట్లాంటి పరిస్థితి ఉంది, ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. పక్కన డైరెక్ట్ గా ఫోన్ చేయలేరు, ఫోన్ లిఫ్ట్ చేయరు కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు లిఫ్ట్ చేస్తారేమో. సో మీకు ఫ్రీడమ్ ఉందా? పార్టీ అధినేతను కలవాలనుకున్నప్పుడు తప్పకుండా. చాలా మందికి ఫోన్ చేసినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. సో జాయిన్ అయిన తర్వాత పక్కన పెడతారు, ఇట్లాంటివి ఉన్నాయి కదా, మీకు అట్లాంటి సిచ్యువేషన్ నాకు అట్లాంటివి ఇప్పుడు రాలేదు. నేను అదే చెప్తున్నాను, నేను మోర్ కంఫర్టబుల్ ఇన్ బీఆర్ఎస్ దెన్ మై అర్లియర్ పార్టీ. చాలా మంది సర్ప్రైజ్ అవుతారు. ఓకే, సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ యాక్చువల్లీ. ఎక్కువ రోజులు ఉండడేమో ఆర్ఎస్పీ అనే చర్చ గతంలో జరిగి ఉండే. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళకి మీరు ఆ ప్రశ్న ఎక్కువగా అడగడలేదంటే నేను చెప్పగలుగుతున్నాను, మీరు అర్థం చేసుకోవచ్చు. సో నాకు ఆ ప్రాబ్లమే లేదు రావు గారు. ఓకే, సో నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే కాన్షియస్గా తీసుకుంటాను. ఆ రోజు బీఎస్పీలో జాయిన్ కావాలనే నిర్ణయం కాన్షియస్గా తీసుకున్నా. బీఆర్ఎస్లో అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యి కాంగ్రెస్కు పోయినప్పటికీ కూడా నేను బీఆర్ఎస్కే కాన్షియస్గా వచ్చాను. కాన్షియస్గా వచ్చినట్టే అంతే. నేను మళ్ళీ నాకు ఈరోజు అపాయింట్మెంట్ దొరకలేదనో, లేకపోతే నాకు మాట్లాడే అవకాశం దొరకలేదనో, లేకపోతే ఇంకేదో దొరకలేదనో నేను మనసు నొచ్చుకొని నేను పోయే వ్యక్తిని. ఇది ఒక జర్నీ. ఈ జర్నీలో ఎత్తుపల్లాలు ఉంటాయి. సో ప్రయాణం చేస్తూనే ఉంటాను. కానీ మేము చాలా భయంకరంగా మిమ్మల్ని తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని చాలా భయంకరంగా విమర్శించారు. ఏం ఐడియాలజీతో వచ్చాడు, ఎందులోకి వెళ్ళాడు, ఆగం చేసిపోయిండు అని అనుకునే వాళ్ళు ఇంకా అదే స్టేజ్ లో లేరు. వాళ్ళు మనసు మార్చుకున్నారు. మంచి ప్రశ్న. మనసు మార్చుకున్నారని మీరు చాలా మంది తర్వాత నాకు చెప్తా ఉంటారు కదా, సార్ అట్లా అనుకున్నాం ఆ రోజు, కానీ ఈ రోజు మీరు చేస్తున్న పోరాటాలు, మీరు ఇస్తున్న వాయిస్, మీరు తీసుకుంటున్న సమస్యలు ఇవన్నీ చూస్తుంటే మీ లోపల అప్పటి ప్రవీణ్ కుమారే సజీవంగా ఉన్నాడు, ఆయన ఏం చావలేదు, ఆయన మాకు ద్రోహం చేసినట్టుగా అనిపించడం లేదు, మీరు ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్కే పోయిండ్రు అన్న మాట చాలా మంది నాతో అన్నారు. సో కానీ బేసిక్గా మీరు చూడండి, ఇప్పుడు ఒక వ్యాక్యూమ్ ఉన్నది, ఒక స్పేస్ కనబడుతున్నది. ఇప్పుడు గత 10 ఏళ్ల పాలన, ఇప్పుడు 2.5 సంవత్సరాలు, 12.5 సంవత్సరాలు, 13 ఏళ్ళుగా అసలు తెలంగాణకి ఏం మిగిలింది అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఏదో ఒక ఆల్టర్నేట్ ఏమైనా ఉందేమో అనే డిస్కషన్ కూడా ఉన్నది. సో ఇప్పుడు కనుక ఆర్ఎస్పీ సేమ్ అట్లాగే కంటిన్యూ అయి ఉంటే సో ఒక పెద్ద టవర్ లాగా కనబడి ఉండేవాడు కదా
అని మీతో ఎవరు అనలేదా? నాతో ఎవరు అనలేదండి. రాజకీయాలు మీకు అంత easy అనిపించలేదా? కాదు. రాజకీయాలు అంత ఈజీ కాదు రఘు. సో యూ హ్యావ్ టు గో త్రూ అదే మళ్ళీ చెప్తున్నాను. యూ హ్యావ్ టు గో త్రూ ఏ ప్రాసెస్. ఎక్కడో ఏదో జరిగింది కాబట్టి ప్రవీణ్ కుమార్ ఆ విధంగా కావాలి అనే భావన అనేది అమాయకమైన భావన. అది తప్పని నేను అంటలేను, కానీ అమాయకమైన భావన. రాజకీయాలు అనేది ప్రజల మనసులతోని ఒక్కరిద్దరు కాదు, కోట్లాది మంది ప్రజల మనసులను ప్రభావితం చేసే కార్యక్రమమే రాజకీయం. కాబట్టి నీ ఎజెండాను ప్రజల ముందర పెట్టి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రక్రియ రాజకీయం. కాబట్టి ఒక్క రోజులో అవ్వవు. అందుకొరకే యూ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్. అంటే నువ్వు కింది నుంచే మళ్ళీ పోరాటాలు చేసుకుంటా పోతేనే రాజకీయంలో నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. సో నాకు ఇప్పుడు మీరు అన్నారు రాజకీయాల్లో వెలితి ఉంది అంటే, రాజకీయాల్లో వెలితి ఎప్పుడు ఉంటుంది. ఏ పార్టీ అయితే ఆ వెలితిని చక్కగా పూడ్చగలదో ఆ పార్టీకే ప్రజలు పట్టం కడతారు. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా, ఎంపీగా పోటీ చేయబోతున్నారా? ఏంటి మీకు ఏమన్నా టార్గెట్ ఉందా? ఇంకో 2.5 ఏళ్ళు అయితే మళ్ళీ ఎలక్షనే కదా. ఇంకా 2.5 ఏళ్ళు ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఆలోచించడం. కానీ తప్పకుండా నా మనసులో అయితే నేనే హోంమంత్రి అయితేనే స్టేట్మెంట్స్ కూడా ఎక్కడెక్కడ వచ్చినట్టున్నాయి ఈ మధ్య కాలంలో. నేను ఎప్పుడు అట్లా చెప్పలే. నేనేమన్నాను, రేవంత్ రెడ్డి గారు మీకు ఈ మధ్య హోంమంత్రిత్వ శాఖ మీకు నడపడం రావట్లేదు, మా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వండి అని చెప్పాను. విద్యాశాఖ మంత్రిగా మీరు విద్యాశాఖ నిర్వహించడం ఫెయిల్ అయ్యారు, మా బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి చూడండి, మేము ఎట్లా చేస్తామో చూడండి అని మేము చెప్పడం జరిగింది. అంతే తప్ప నాకేమని అనలేదు. సో మీరు ఒకవేళ మీరు పవర్లోకి వస్తే మీకు కావాల్సింది హోమ్ మినిస్టరే కదా. నేను అడగలేదండి. మీకు ఏది ఇప్పుడు 2 శాఖలు ఉన్నాయి సార్, విద్యాశాఖ, హోంశాఖ, ఏది కావాలని అడుగుతారు? పార్టీ అధినేత ప్రవీణ్ కుమార్ ఏ విధంగా అయితే ఈ తెలంగాణ రాష్ట్రానికి పనికొస్తాడని నిర్ణయిస్తే ఆ విధంగా ఆ పాత్రలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఓపెన్ చెప్తున్నా మీకు. అది ఏ పాత్ర అయినా కావచ్చు. మా అధినేత ఆ రోజు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు ఈ విధంగా అయితేనే బాగుపడుతుంది అనుకుంటే మీకొకటి ఉంటుంది కదా, అరే ఇదైతే మనం చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతామని మీకు ఒక అంచనా ఉంటుంది కదా. అట్లా చాలా ఉంటాయి రఘు, కానీ ఆ రోజుకు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు కదా. అందుకని ఏదైనా మనకు ఫ్రేమ్వర్క్ ఉండాలి. నేను దీంట్లోనే బాగా పనిచేస్తాను ఎప్పుడు కూడా గిరి గీసుకొని ఉండకూడదు. మనకు ఫ్రేమ్వర్క్ ఉండాలి. ఆ ఫ్రేమ్వర్క్ ఉంటే ఏ శాఖ వచ్చినా, ఏ పాత్ర వచ్చినా కూడా, ఏ పోస్ట్ వచ్చినా కూడా బాగా పనిచేయచ్చు. ఫ్రేమ్వర్క్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు సిర్పూరేనా లేకపోతే మళ్ళీ వేరే ఏమైనా చూస్తున్నారు? అంటే నేను గతంలో సిర్పూర్లో పోటీ చేశాను. ఇప్పటికి కూడా ఆ ప్రజలు నన్ను ఆదరించిన తీరు చూస్తే వాళ్ళని నా గుండెల నుంచి తీసే బుద్ధి కాదు. వాళ్ళు అందుకొరకే సిర్పూర్ ప్రజలు చాలా మంచి ప్రజలు. సో అయితే మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రయోజనాలు, పార్టీ పాలసీ ప్రకారం పోవాలి. పార్టీకి ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తే గెలుస్తాడు అని పార్టీ అనుకుంటుందో ఆ రోజుకు, సో పార్టీ ఎక్కడ డిప్లాయ్ చేస్తే అక్కడ పోతాను. నేను అట్లా గిరీసుకొని ఇక్కడనే తప్పకుండా పోటీ చేస్తాను. కానీ సిర్పూర్ అంటే మాత్రం నాకు ఒక ప్రేమ. ఎందుకంటే ఫస్ట్ టైం నేను పోటీ చేసిన, నేను ఎవరో కూడా తెలియనప్పుడు వాళ్ళు 45,000 దాదాపుగా 45,000 ఓట్లు వేసిండ్రు. సో దానివల్ల నాకు ఆ ప్రాంతం అంటే కొంచెం అభిమానం ఉంటుంది. సో ఈ మధ్య ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సెన్సేషనల్ ఈవెంట్స్ ఏమన్నా చేస్తున్నాడా? దానికోసం ఆయన పాకులాడుతున్నాడా? ఒక ఫ్లైర్ తిరుగుతున్నది మీ మధ్య, అంటే మీరే చేయించున్నారేమో అని నేను చాలామంది అనుకుంటున్నారు. దోస్తుల కోసం దేశభక్తుడి బలిపీఠమా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని చంపడానికి ప్రయత్నం జరుగుతున్నది అనేది సోషల్ మీడియాలో తిరుగుతున్నది, ట్విట్టర్లో కానీ ఇంకా అక్కడక్కడ. మీరు చూసి ఉంటారు కదా, ఇది చూసిరు కదా, మీ టీం చేసిందే కదా ఇది. నా టీం తెలంగాణలో అన్ని గ్రామాల్లో ఉంది. ఇది వాస్తవమే. అంటే మీరు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే ప్రవీణ్ కుమార్కు సెక్యూరిటీ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం, ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీ. నీ ప్రాణాలకు నువ్వు రకరకాల దేశం కోసం, దేశ రక్షణ కోసం నేను పనిచేసిన తీరు చేసి భారత రాష్ట్రపతి నాకు శౌర్య పథకం ఇచ్చారు. అదేవిధంగా పోలీసులో దాదాపు ఈ శౌర్య పథకం తీసుకున్న వాళ్ళు తెలంగాణలో దాదాపు 500 నుంచి 750 మంది పోలీసులు ఉంటారు, అంతకన్నా ఎక్కువ ఉంటారు. రైట్. సో ఈ దేశంలో ఒక 5,000 మందికో 10,000 మందికి మాత్రమే వచ్చి ఉంటాయి శౌర్య పథకాలు. ఓకే. సో అలాంటి తక్కువ మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు. తర్వాత రెండోది, ప్రవీణ్ కుమార్కు నీ ప్రాణాలకు ముప్పు ఉంది రకరకాల అసాంఘిక శక్తుల నుండి అని ఈ ప్రభుత్వాలే, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మాకు చాలాసార్లు ఇన్ రైటింగ్ ఇచ్చారు. రైట్. అదేవిధంగా మాకు ఒక భద్రతకు వై కేటగిరీ అనో, ఎక్స్ కేటగిరీ అనో, రకరకాల కేటగిరీలు ఉంటాయి. జెడ్ కేటగిరీ, వై కేటగిరీ, ఎక్స్ కేటగిరీ, రకరకాల కేటగిరీలు సెక్యూరిటీ ఉంటాయి. ఇప్పుడు ఆ కేటగిరీలన్నీ నేను ఉద్యోగం నుంచి రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో చేరినా కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా కేటగరైజేషన్ తగ్గించలేదు. ఓకే. సో నాకు ఏ సెక్యూరిటీ ఆనాడు
ప్రభుత్వం చెప్పిందో అదే సెక్యూరిటీ నాకు ఇచ్చారు. కానీ ఇప్పుడు సర్ప్రైజింగ్గా మేము ప్రజల కోసం ప్రజల గొంతుకై పోరాటం చేస్తున్నాం. పాలిటిక్స్ అనేది నా ప్రొఫెషన్. మీరు ఎట్లయితే జర్నలిస్టో, పాలిటిక్స్ అనేది ఇప్పుడు నా పూర్తి స్థాయి ప్రొఫెషన్. సో నేను పాలిటిక్స్లో నేను ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఉన్నాను. సడన్గా నాకు మొన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చి, సార్ మీకు సెక్యూరిటీ డీ కేటగరైజ్ చేశారు, మీకు ఇప్పుడు ఏ కేటగిరీ లేదు, మీ కేటగిరీ తీసేసినాం. ఇంతకుముందు ఏముండే? ఎక్స్ కేటగిరీ ఉండే, 2+2 ఉండే. 2+2 ఉండే. ఓకే. సో మీ కేటగిరీ తీసేసినాం. ఇక కేటగిరీ తీసేసి ఇక మీ వెహికల్స్ విత్డ్రా చేస్తాం, ఆ విత్డ్రా చేస్తాం, ఈ విత్డ్రా చేస్తాం. నేను మరి మాకు ఇన్ రైటింగ్ ఇవ్వాలి, లేదు మా అభిప్రాయం తీసుకోవాలి, మమ్మల్ని ఇంతవరకు మాకు మా మీద మీరే మీ ప్రాణాలకు ప్రమాదం ఉంది అని చెప్పి మీరే అన్నారు, మీరు ఇన్ రైటింగ్ ఇచ్చారు, ఒకసారి కాదు 3-4 సార్లు మీరే ఇచ్చారు. ఆ అధికారులందరూ ఇప్పుడు డీజీ స్థాయిలో ఉన్నారు. ఓవర్ నైటే నా ప్రాణాలకు ముప్పు తొలగిపోతుందా? నేను ఎందుకు నా ప్రాణాలకు ముప్పు ఉంది అనేది ఇక్కడ నేను చెప్పలేను. ఓకే. కానీ నేను దేశ రక్షణ కోసం మేము చాలా పనులు చేశాం. సో దేశ రక్షణ కోసం నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకో 10-15 మంది ఆఫీసర్లు రాష్ట్రం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రాన్ని ఆ సంక్షోభం నుంచి రక్షించడంలో మేము ముందు వరుసలో ఉన్నాము. సో అలాంటప్పుడు సడన్గా నీ ప్రాణాలకు ముప్పు తెలిగిపోయింది, నువ్వు నీ సెక్యూరిటీ అంతా డీ కేటగరైజ్ చేసినావు అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది? నేను 2021లో, మీరు కూడా ఉన్నారు ఆ రోజు, 2021లో నేను రాజీనామా చేసినప్పుడు ఆనాటి ప్రభుత్వం నన్ను ఏమనలేదు. ఓకే. సో వాళ్ళు నా కేటగరైజేషన్ తగ్గించలేదు. కానీ ఇలా సడన్గా మాకు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి మీరు మీ కేటగరైజేషన్ తీసేసినా, యువర్ లైక్ తీసేసిరా అంటే కేటగిరీ తీసేసినట్టుగా చెప్పేసిండ్రు మాకు. ఆల్రెడీ మీతో పాటు ఇప్పుడు రాలేదా? స్లోగా తీసేస్తారు, ఆల్రెడీ మాకు ఇండికేషన్ ఇచ్చారు కదా. ఓకే. సో దీని అర్థం ఏంటి అంటే మేము చావాలని అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఇలా ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. మరి ఆయనకి తెలియకుండా ఏమైనా జరుగుతాయా? ఆయనే కదా లా అండ్ ఆర్డర్ చూసేది ఆయనే, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ చేసేది ఆయనకి తెలియదా ఈ విషయాలన్నీ? ఆయన్నే ప్రవీణ్ కుమార్ని గుండు చేయించుకొని నీ మతిపోయింది, గుండు చేయించుకున్నప్పటి నుంచి నీ మతిపోయిందని మమ్మల్ని బాడీ షేమింగ్ చేసుకుంటూ ప్రతి వేదిక మీద కూడా మమ్మల్ని విమర్శిస్తూ, ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఏమన్నా సర్వింగ్ ఐపీఎస్ ఆఫీసరా? ఈ మనం మైనర్ బాలిక విషయంలో ఇంత కొట్లాడడానికి ఆయన మేమెట్లా ఇన్వెస్టిగేట్ చేయాలనో ఆయన ఎవరు మాకు చెప్పడానికి? మాకు తెలియదా ఎట్లా చేయాలనో? అంటే మిమ్మల్ని చంపాలన్న ఆలోచన రేవంత్కి ఎందుకు? చంపాలన్న ఆలోచన అనేదానికన్నా కూడా వీళ్ళు బతికుంటే లాభం, వీళ్ళు బతుకున్నంత కాలం ఇగో మమ్మల్ని ఇట్లా ప్రశ్నిస్తూనే ఉంటారు అన్న భావన ఈ ప్రభుత్వంలో ఈ పెద్దలకు. మరి ఇప్పుడు వాళ్ళు అట్లాంటి ఆలోచన వేసి మిమ్మల్ని చంపేదేవారు? అసలు మిమ్మల్ని ఆ రకమైన ఆలోచన అది వాళ్ళకే తెలియాలి. వాళ్ళు నాకు ఏ శక్తుల నుంచి అయితే ప్రమాదం ఉందని వాళ్ళే పేపర్ మీద పెట్టి ఇచ్చిండ్రో వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళు మాకు చెప్పాలి, ఆ శక్తులు ఇప్పుడు మేము చంపమని నిర్ణయించుకున్నారయ్యా అని చెప్పి వాళ్ళు మాకు చెప్పాలి. మాకు అవన్నీ చెప్పకుండానే సడన్గా తీసేస్తే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు అవసరం లేదు ఆయనకి, ఆయన పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు, పొలిటీషియన్గా ఉన్నాడు. పబ్లిక్ లైఫ్లో ఉంటే పోతుందా థ్రెట్? ఎట్లా వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు? అట్లా పబ్లిక్ లైఫ్లో ఉంటే థ్రెట్, పబ్లిక్ లైఫ్లో ఎక్కువ అవుతుంది. ఇంటెన్షనల్గా చేసినట్టేనా ఇది? ఇంటెన్షన్గా చేసినట్టే. మాకేం సమాచారం లేకుండా తీసేస్తే అర్థమైంది, వీడు చచ్చినా మంచిదే, చచ్చిపోతే ఇంకా మంచిగా ఉంటుందని అనుకుంటున్నారు. మీ వల్ల రేవంత్కి వచ్చిన థ్రెట్ ఏముంది? అది ఆయన్ని అడగాలి. మీరు ఎందుకు తీసేసినా మీరు అడగాలి. అసలు యాక్చువల్గా ఎందుకు తీసేసిండ్రు, ఎందుకు అతను డీ కేటగరైజ్ చేసిండ్రు మీరు ఆయనకు చెప్పండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండడం వల్ల రేవంత్ రెడ్డి పదవి ఏమైనా పోతుందా? ఆర్ఎస్పీ ఉండడం వల్ల రేవంత్కి ఏమన్నా ఆయనకు రావాల్సింది ఏమన్నా రాకుండా పోతుందా? మరి అది రేవంత్ రెడ్డిని అడగాల. నేను కూడా ఆశ్చర్యపోయాను. మేము అంటే ఈ మధ్య కాలంలో ఈ నిర్ణయం తీసుకున్నారంటే మేము ప్రతిరోజు కూడా మీరు చూడండి ఆయన చేస్తున్న ప్రతి తప్పును కూడా మేము ఆధారాలతో సహా బయట పెడుతున్నాం. అది మీరు గురుకుల కుంభకోణం అనండి, లేకపోతే మైనర్ బాలిక మీద ఘోరమైన అత్యాచారం చేసిన నిందితుడిని కాపాడడం అనండి, లేకపోతే ఇంకా రకరకాల కుంభకోణాలు విద్యాశాఖలో జరుగుతున్న అవకతవకలు కానీ, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో రైతుల మీద జరుగుతున్న దాడులు కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా అద్భుతంగా ప్రజల్లో పలికి సాక్ష్యాధారాలతో ప్రజల ముందుకు పోతున్నది. ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అందుకొరకే బాడీ షేమింగ్ చేసే స్థాయికి ఒక ముఖ్యమంత్రి. బాడీ షేమింగ్ అందరూ చేస్తున్నారు కదా. కేటీఆర్ ఆయన్ని పొట్టోడా అని అంటున్నాడు, మరి అది కూడా బాడీ షేమింగ్ కదా. మిమ్మల్ని ఇంకొక రకంగా ఆయన మాట్లాడండి. మిమ్మల్ని మీరు ఏం మాట్లాడండి ఆయన అట్లా అసలు మాట్లాడొచ్చా? ఎట్లా మాట్లాడుతారు? ఎవరు చేసినా బాడీ షేమింగ్ ఆ మధ్యన ఇన్మార్ మల్లన్న కేటీఆర్ వాళ్ళ కొడుకుని చేసినా కూడా మేము ఏమన్నాము, బాడీ షేమింగ్ కరెక్ట్ కాదు. ఎవరు కూడా ఎవరిని బాడీ షేమింగ్ చేయకూడదు. నువ్వు పబ్లిక్గా నువ్వు పలాని వ్యక్తివి, పలాని కలర్లో ఉన్నావు, పలాని ఈ విధంగా ఉన్నావు, పలాని ఆ విధంగా ఉన్నావు అని నువ్వు సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా నువ్వు ఉల్టా సీదా అన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే దీని అర్థం ఏంది? నీకు తెలియని వివక్ష మా అందరి మీద ఉన్నదని అనిపిస్తుంది. అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే, సరే మిగతా వాళ్ళు చదువుకోలేదో ఏమో కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ నుంచి వచ్చిన అధికారి నుంచి వచ్చిన రాజకీయ నాయకుడు కదా,
ఆడ టెండరే 600 కోట్లు ఉంటే 2000 కోట్ల కుంభకోణం జరిగిందని ఎట్లా చెప్తాడు కరెక్ట్ అన్న కోణంలో ఆయన మాట్లాడారు. చాలా బాగుంది, పాయింట్ బాగుంది. అసలు 600 కోట్లు కాదు 2000 కోట్లు అని మేము ఎందుకు అనుకుంటున్నాం అన్నది ఎప్పుడు ఆయన చర్చకు వచ్చిండు ఆయన. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని 3 సార్లు చెప్పినాం. మీ మినిస్టర్ నువ్వు రాలేకపోతే మేము మినిస్టర్నే పంపించాయని చెప్పినాం. ఓకే, మీ ఆఫీసు వీలు కాకపోతే మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రమ్మని చెప్పినాం. 2000 కోట్లు వాళ్ళు చెప్పకుండా చేసిండ్రండి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీరు అసలు ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ వాల్యూ అంటే ఏందో చెప్పకుండానే మీరు 16 కోట్ల ఈఎండి కట్టమంటారు. 1% తీసుకున్నా కూడా మీకు 1600 కోట్లు అవుతుంది కదా. 1600 కోట్లు అసలు తెలియకుండా ఎన్నో టెండర్లు చేశారు. సభ్య సమాజానికి ఈ టెండర్ల గురించి తెలియకపోతే మొత్తం టెండర్లు అయిపోయినాయి, వెండర్ ఫైనలైజ్ అయిపోయిండు, వాళ్ళకు పర్చేసింగ్ ఆర్డర్ ఇచ్చేసిండ్రు. అవన్నీ ముఖ్యమంత్రి ఎందుకు బహిరంగంగా పెట్టడం లేదు? ఎంతసేపు 680 కోట్లని పాపం అమాయకుడైన ఆ లక్ష్మణ్ కుమార్కి స్క్రిప్ట్ ఇస్తున్నారు, ఆయన వచ్చి చెప్తా ఉన్నాడు. మీరు ఆలోచించండి. మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర ఏమైనా సబ్జెక్ట్ ఉంటే దయచేసి మీరు రండి, లేదంటే మీ మినిస్టర్లకు సబ్జెక్టు మీద నేర్పించి పంపించండి. మీకు ప్రశ్నలు ముందనే చెప్పాలంటే నేను లీక్ చేస్తాను. ఏమేమి ప్రశ్నలు 2000 crores కుంభకోణం 100% అండి. 2000 కోట్ల పర్చేజెస్ దొడ్డిదారిన జరిగినాయి. కావాలని కుంభకోణం ఎంత జరిగింది? పర్చేజెస్ 2000 జరిగినాయి అంటున్నారు. 2000 crores అలా అంత నాసి రకం సరుకులు అంత ఇస్తే కుంభకోణాలు అంతే అవుతుంది. ఏమి ఇచ్చిండ్రు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అవే సరుకులు అంతకన్నా మంచిగా ఇచ్చారు. కానీ మేము చేసిన పని ఏంది? తెలంగాణ బిడ్డలకు ఇచ్చినాం. తెలంగాణ బిడ్డలు పారిశ్రామికవేత్తలు ఎదిగేటట్టుగా వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినాం. వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే అవసరం అనుకుంటే వాళ్ళకి ఈఎండి నుంచి రాయితీలు ఇచ్చినాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కోటాలు ఇచ్చినాం. వాళ్లకు అవసరం అనుకుంటే బాబు మీరు బయట నుంచి మీరు ఎస్సీ కార్పొరేషన్ నుంచి అయినా మీరు తీసుకోండి పైసలని మొబిలైజేషన్ అడ్వాన్స్ వచ్చినట్టు కూడా చూసాం. కానీ ఈరోజు ప్రభుత్వం 2000 కోట్లలో ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కోటా పెట్టిందంటే వీళ్ళు చేవెళ్లలో 30% డిక్లరేషన్ 30% రిజర్వేషన్ ఇస్తామన్నారు. కామారెడ్డిలో 40% రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలకు. ఒక్క బీసీనన్న పారిశ్రామికవేత్త చేసిండ్రా వీళ్ళు? ఒక్క ఎస్సీనన్న చేసిండ్రా? ఒక్క ఎస్టీనన్న చేసిండ్రా? మేము దాని మీద మాట్లాడమంటున్నాం. మీరు బడాబాబులు అసలు వాడు మఫత్ లాల్ లేవాడండి షూలు సప్లై చేయడానికి. మఫత్ లాల్ లేవాడు. ఈ చేనేత కార్మికులు లేరా సిరిసిల్లలో? భూదాన్ పోచంపల్లిలో చేనేతలు లేరా? వాళ్ళు 1 కోటి మీటర్ల నేతలు చేయలేరా? వాళ్ళు క్లాత్ ప్రొడ్యూస్ చేయలేరా? ఒకసారి ఆలోచించండి రా గారు. మఫత్ లాలోడు వచ్చి ఇక్కడ బట్టలు సప్లై చేయాలన్నా? మన టెస్కో ఏమైంది? చేనేత కార్మికులు ఏమైనారు? చొప్పదండిలో ఉన్నారు, సిరిసిల్లలో ఉన్నారు, భూదాన్ పోచంపల్లి ఉన్నారు. వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదయా అని మేము అడుగుతా ఉన్నాం. కుంభకోణాలు జరిగింది గురుకులాల సెక్రటరీగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయాంలో 8 ఏళ్ళు ఒకటే పదవిలో ఆయననే పెట్టిర్రు. ఎక్కడైనా కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళకి మించి అక్కడ ఆ పదవిలో ఉండడానికి అవకాశం లేదు. ఇక రాబోయే రోజుల్లో మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైల్స్ రిలీజ్ చేయబోతున్నాం ఒక్కొక్కటిగా. మొత్తం దాని మీద వర్కౌట్ జరుగుతుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి సూపర్. ఆ ప్రీతం ఒక్క పేపర్ తీసుకొచ్చినా కూడా నేను రాజకీయాలకు శాశ్వతంగా దూరం. సింగిల్ పేపరేనా? సింగిల్ పేపర్. లేకపోతే ఆయన అక్కడ నుంచి బయటికి పోవాలి. ఆయన పోవాలి. ఒక్క సింగిల్ పేపర్ తీసుకొచ్చిగో నేను ఇక్కడ నీ దగ్గర నేను ఎప్పటి నుంచో చెప్తాను, నీ దగ్గర సిఐడి ఉన్నది, నీ దగ్గర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నది, నీ దగ్గర యాంటీ కరప్షన్ బ్యూరో ఉన్నది, నీ దగ్గర అన్ని డిపార్ట్మెంట్ నీ దగ్గరే ఉన్నాయి. మొత్తం ఆఫీసర్లందరినీ అదే సంక్షేమ భవన్లో కూర్చోబెట్టి నువ్వు రోజంతా భూతద్దాలు పెట్టి సెర్చ్ లైట్లు పెట్టి వెతికినా నీకు ఒక్క పేపర్ అన్నా నేను డబ్బులు తిన్నట్టుగా దొరికితే, నా అకౌంట్లోకి వచ్చినట్టుగా దొరికితే, నా బెనామీల అకౌంట్లోకి నాకంటూ బెనామీలు ఏమైనా ఉంటే ఆ బెనామీ అకౌంట్లో వచ్చినట్టుగా నీకు బ్యాంకింగ్ షాక్ అయినా అంటున్నారు. మేము కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత అసలు ఏంది ఇది ఇంత ఘోరమైన పరిస్థితి అని షాక్ అయినా. నాగన్న గారి ప్రీతం జ్ఞానం ఇంత ఉందానికి నేను అంతగానే ఎక్కువ మాట్లాడా. నేను ఎస్సీ కార్పొరేషన్లో ఎప్పుడు పని చేసిన అండి? నేను ఎప్పుడు పని చేయలేదు. ఆయన గురుకులాల సెక్రటరీ ఆయనకంటే తెలుస్తుంది. ఆయన ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు గురుకులాలకు ఎప్పుడు రారండి. 2 వేరే డిపార్ట్మెంట్లు ఆ కనీసమైన జ్ఞానం కూడా ఆయనకు లేకపోతే ఇంక నేనేం చేయలేను. మినిస్టర్లకు అంకెలకు సంఖ్యలకు కూడా తేడా తెలియదండి. అట్లాంటి మినిస్టర్లు ఉండేయాలి ఈ ప్రభుత్వంలో. వాళ్ళు ఈ కుంభకోణాల గురించి ఏం మాట్లాడతారు? మేము రావు గారు ఇవాళ మీకు ఒక మాట చెప్పను, ఎంత ఆనందంగా ఉన్నట్టు ఈరోజు మేము రుక్మాపూర్లో కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ఫ్రీడమ్తో మేము ఒక సైనిక్ స్కూల్ పెడితే ఉమాకాంత్ అనే పిల్లవాడు ఇవాళ ఒక ఫైటర్ జెట్ పైలట్ అయిందండి. పేద సామాజిక వర్గాలు. కలిదిండి కావ్య అనే అమ్మాయి ఇవాళ ఫ్లయింగ్ ఆఫీసర్ అయింది. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పైలట్ అయింది. భువనగిరిలో సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్లో చదువుకున్నది అమ్మాయి.
మీకు చెప్పను ఒక మాట కట్ చేస్తే ఇక్కడ నేను ఈరోజు భువనగిరి సోషల్ వెల్ఫేర్ కాలేజ్కి పోతే ఓకే తుప్పు పట్టిపోయినాయండి. నేను కరోనా టైంలో 36 లక్షలు 10 ఏళ్ళు మీరే కదా సార్ పవర్ లో ఉన్నది, వీళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలే కదా, 2.5 సంవత్సరాలు 10 కుప్పగూలింది years అది. మీరే కదా. మొదటి రోజే కుప్పగూలిపోయినాయి. మొదటి రోజే కుప్పగూలిపోయినాయి. వాస్తవం చెప్తున్నా మీకు నేను. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ ప్రశ్నిస్తున్నందుకు ఆయనకు మొసమర్లు తెలియదు ముఖ్యమంత్రి గారికి, ఏం చెప్పాలో అర్థమైతే లేదు. అందుకొరకే మొత్తం మీద వీళ్ళు సెక్యూరిటీ కథం చేస్తే వీడు నోరు ఇప్పుడు పూసుకుంటాడు. సెక్యూరిటీ తీసేయడానికి ఒక రీజన్ ఉందేమో, చెప్పండి ఏం రీజన్? ఇప్పుడు మొత్తం మావోయిస్టులే లేకుండా పోయారు ఈ దేశంలో అని ఒక స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఎవరు చెప్పింది? మిమ్మల్ని ఆ కోణంలోనే మీకు సెక్యూరిటీ మావోయిస్టులు చెప్పిండ్రా? ప్రభుత్వం కేంద్రం ప్రకటించింది, వాళ్ళు మస్తు రాష్ట్ర ప్రకటిస్తారు. డీజీపీ ప్రకటించింది. మావోయిస్టులు లేరని వాళ్ళు ఎవరైనా చెప్పిండ్రా? ఉన్నారా మావోయిస్టులు? వాళ్ళు మేము లేము అని చెప్పిండ్రా? వాళ్ళు చెప్పారు సార్, వాళ్ళు మేము సాయుధ పోరాటం గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది కదా. గవర్నమెంట్ అన్ని అనౌన్స్ చేస్తున్నది. రైతులకు రైతు బంధు రెగ్యులర్ ఇస్తామని చెప్తున్నారు, రైతులకు రుణమాఫీ ఫుల్ చేస్తున్నామని చెప్తున్నారు, మహిళలకు అందరికి కూడా 2500 ఇస్తామని చెప్తున్నారు. అలాంటిదే ఇది కూడా. మలేరియా జ్వరాలు లేవని చెప్తారు, హాస్పిటల్ అంతా కూడా బాగానే ఉన్నాయని చెప్తారు, అన్ని మందులు దొరుకుతున్నాయని చెప్తారు. దొరుకుతున్నాయి అన్ని మందులు? ఇది కూడా అలాంటి స్టేట్మెంటే. గవర్నమెంట్ ఈ విధంగా చెప్తే మరి మీకు థ్రెట్ వాళ్ళ నుంచే ఉందా? ఇంకా చాలా మంది మేము రఘు థ్రెట్ అసాంఘిక శక్తులు అంటే ఒక మావోయిస్టులే కాదు, రకరకాల శక్తుల నుంచి థ్రెట్ ఉంటుంది. మేము రకరకాల శక్తులతో పోరాడిన సర్వీస్లో. అది వాళ్ళ పోలీసు వాళ్ళకే తెలుసు. నాకు థ్రెట్ ఎవరి నుంచి ఉంది అనేది పోలీసు వాళ్ళకి తెలుసు. ఆ పోలీసు వాళ్ళే చెప్పాలి. మరి వాళ్ళు ఎందుకు చెప్తలేరు? ప్రవీణ్ కుమార్కి థ్రెట్ లేదని రాసిమని చెప్పండి, ముఖ్యమంత్రి చెప్పమని చెప్పండి, ఆయనకేం థ్రెట్ లేదని రాసిమని చెప్పండి. ప్రైవేట్ సెక్యూరిటీ అసలు మాట్లాడినప్పుడు థ్రెట్ లేనప్పుడు మరి మినిస్టర్లకు ఎందుకు? ఈ సెక్యూరిటీ మినిస్టర్లకు ఎందుకంటే థ్రెట్ మాకు లేనప్పుడు మరి మినిస్టర్లకు ఎందుకు థ్రెట్? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మిగతా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఐఏఎస్లు కూడా చాలా బాగా సంపాదిస్తున్నారు, పొలిటీషియన్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. పొలిటీషియన్స్ ఒక రకంగా అసలు పనికిరారేమో కొంతమంది, వందల వేల కోట్లకు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక అమయ్ కుమార్, ఒక నవీన్ మిట్టల్, అసలు వాళ్ళని మనం ముట్టుకోలేం, సో టచ్ కూడా చేయలేం మనం. సో వాళ్ళకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఉన్న తేడా ఏంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పొలిటీషియన్ అయింది కదా, అంటే వాళ్ళ సంపాదన మీ సంపాదనతో కంపేర్ చేయొచ్చా? నేను వాళ్ళ గురించి నేను మాట్లాడలేను. వాళ్ళిద్దరని కాదు, జనరల్ గా సంపాదించే ఎవరి గురించి అయినా నేను మాట్లాడలేను. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కూడా యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఎవరైనా కూడా ప్రభుత్వానికి మా దగ్గర ఇన్ని స్థిరాస్తులు ఉన్నాయి, ఇన్ని చిరాస్తులు ఉన్నాయని చెప్పేసి ఒక యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ ఏపీఆర్ అంటారు. ఈ ఏపీఆర్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఆ ఏపీఆర్ అనేది ఇచ్చినప్పుడు ఆ ఏపీఆర్లో నువ్వు ఏం డిక్లేర్ చేస్తావు దానికి కట్టుబడి ఉండాలి, లేకపోతే ఆదాయానికి మించిన ఆస్తులు అవుతాయి. నా ఏపీఆర్ 26 సంవత్సరాలు మీరు చూడండి. ఓకే, ఆ ఏపీఆర్లో ఏముంటుందో మీకు తెలుస్తుంది. మీకు ఒకటి చెప్తాను, ఫ్యామిలీ మీద ఒక నియోజకవర్గం చూస్తున్నారు, 2-3 రాష్ట్ర స్థాయి నాయకులు, తిరగడం ఇదంతా వ్యవహారం కావాలి కదా. నా పెన్షన్ ఉంది కదా, నా పెన్షన్ ఇప్పుడు తిరగడానికి డైలీ 1 లక్ష 2 లక్షలని కావాలి కదా. అంత అవసరం లేదండి, ప్రజలు కాబట్టి నేను ఎక్కడ పోయినా ప్రజలే పెట్టుకుంటారు డబ్బులు. నిజం చెప్తాను, ప్రజలే పెట్టుకుంటారు. నేను ఏ పోరాటం పైన మా సార్కు ఏమి లేదని మాకు తెలుసు, అందుకొరకు మేమే డీజిల్ పోసుకుంటామంటారు. రైట్. సో సార్కు తిండి పెట్టుకోవడానికి లేదు సార్, మీరు ఏమి చికెన్ మటన్ మాకు పెట్టకుర్రి, మేమే యాటలు కోసి మీకు పెడతామంటారు. సో ఎక్కడ పోయినా ప్రజలు దీందా రైతుల దగ్గర పోతే దీందా రైతులు అయ్యో సార్కి ఏం లేదు పప్పన్నం పెడతారా అంటారు. ఇంకా ఏదైనా పోరాటానికి పోతే అరే సార్ మరి మీ డీజిల్ ఏమైంది సార్, డీజిల్ పెట్రోల్ ఏమన్నా ఉందా, మరి చూసుకుంటాం, మేము చూసుకోమంటే చూసుకుంటాం సార్ అని అడుగుతారు. అంతే తప్ప సార్ మీరే పెట్టుకోండి, మీరు మాకు పైసలు ఇవ్వండి, మా మీటింగ్కి వస్తే 200 ఇస్తారా 300 ఇస్తారా నన్ను ఎప్పుడు ప్రజలు అడగరు. ఓకే, నాకు ప్రేమతో వస్తారు, నా మీద నమ్మకం ఉన్నది, నా మీద విశ్వాసం ఉన్నది కాబట్టి నన్ను వాళ్ళ గొంతుకగా ప్రజలు చూస్తున్నారు. అంతే తప్ప నేను నా యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్ గురించి మీకు చెప్పలేదు. నా యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్లో ఎప్పుడు 0 ఉంటుంది. ఓకే, 0. ఎట్లా సార్ డైలీ మీరు ఇప్పుడు రేపు ఎమ్మెల్యే కావాలంటే ఎంపీ కావాలంటే ఎట్లా? ప్రజలే కాపాడుకుంటారు. కేసీఆర్ మీద భారం పెట్టిరా? నా దగ్గర ఏం లేదు, ఇక మీరే మొత్తం చూసుకోవాలని. నేను కేసీఆర్ గారి మీద పెట్టలేదు, నేను ప్రజలనే నమ్ముకున్నా. వాళ్ళు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తా. నాకు ఈరోజు మంచిగా సాటిస్ఫాక్షన్ ఉన్న విషయం ఏంటంటే ప్రజల గొంతుకగా ఉండగలుగుతాను. ఆ ప్రజలంటే నన్ను నమ్ముకున్న ప్రజలు. ఏ ప్రజలు ఏం ఆస్తులు పాస్తులు ఏం సంపాదించలేదా మీరు? మా ఇంటికి రండి ఒకసారి చాయ్ తాగుదాం. ఇప్పుడు మా స్టూడెంట్స్ నక్సల్బరీ టీ అని కొత్త టీ తీసుకొచ్చిండ్రు, ఆ టీ తాగిపిస్తారు. ఇంట్లో విల్లాలో భూములో పంట పొలాలో 0 ఏమీ లేవా? లేదు, నిజం లేదు. చూపిస్తా ఉంటాను కానీ నేను మీకు. నాకు సిర్పూర్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు
నా పెన్షన్ డబ్బుల నుంచి నేను కొంత డబ్బు పెట్టి నేను ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాను. అంటే అక్కడ స్థానికంగా ఓటర్ కావాలి. నేను మొట్టమొదటి నా లైఫ్లో కొన్న ఇల్లు అదే. అంతే మొన్న ఇప్పుడు కూడా నేను రెంటెడ్ ఇంట్లోనే ఉంటున్నాను. ఇప్పుడు ఇది రెంటెడేనా అంటే మీకు ఓన్ హౌస్ లేదా? లేదండి, మొన్న ఒకటి బ్యాంక్ లోన్ పెట్టి ఒక చిన్న ఇల్లు చిన్న ఫ్లాట్ కొనుక్కున్నాం అంతే తప్ప. ఆ ఇంటి పక్కనే ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నాం. అంతకుమించి మాకు లేదండి, నిజంగా లేదు రఘు. నేను ఎప్పుడు డబ్బు సంపాదన గురించి ఆలోచించలేదు. దేశంని రక్షించాలి, దేశంలో ప్రజలను రక్షించాలి, పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి. 8,000 కోట్ల బడ్జెట్ రావు గారు, నేను కళ్ళు మూసుకుంటే కనీసం 80 కోట్లు వచ్చేవి. నిజం, 8,000 కోట్ల బడ్జెట్ను నేను హ్యాండిల్ చేసిన 10 సంవత్సరాలు సోషల్ వెల్ఫేర్లో. కళ్ళు మూసుకుంటే 80 crores వచ్చేవి. ఏం లేదు బాబు, నాకు ప్రతిరోజు మామూలు తీసుకురండి, ప్రతి స్కూల్ నుంచి ఇంత టార్గెట్. ఒక మాఫియాని నడిపిరని అంటున్నాడు. ఒక మాఫియాని పేరుతో ఒక పెద్ద మాఫియాని నాగన్న గారి ప్రీతం గారిని, లక్ష్మణ్ కుమార్ గారిని, ఇంకెవరైనా నా మీద అనుమానం ఏమంటారు ఆయన పేరు మల్లు బట్టి విక్రమార్క, మీ అందరు ఎమ్మెల్యేలు కలిసి మీరు రోజు భూతద్దాలు సెర్చ్ లైట్లు పెట్టుకొని పోయి చూడండి, సిఐడిని తీసుకొని పోండి, ఏసీబీని తీసుకొని పోండి, తీసుకొచ్చి చూపించండి, ఆ మాఫియా ఏందో చూపించండి. నిజంగా నాకు మాఫియా అంటూ ఉంటే ఉన్నది, మాకు మాఫియా ఒకటి ఉన్నది. డాక్టర్లు అయినరు, ఒక 1000 మంది 2,000 మంది డాక్టర్లు అయినరు, వేలాది మంది ఇంజనీర్లు అయినరు, రైట్. అదేవిధంగా వేలాది మంది టీచర్లు అయినరు, చాలామంది వందలాది మంది అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ పోయినరు. వాళ్ళే నా మాఫియా. చాలామంది గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 ఎంప్లాయీస్ అయినరు, వాళ్ళే నా మాఫియా. సో రేపు 2028 ఆర్ 29లో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటారు? బరాబర్ బీఆర్ఎస్ వస్తుందా? 100%. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 100. 100%. 119కా 175కా? 119కి 119కి 100%. దాదాపుగా 100 దగ్గరికి వస్తాం 100కు. ఎట్లా ఇది అంత సింగిల్గా తెలంగాణ ప్రజలు ఎంత తొందర వీలైతే అంత తొందర కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి తెచ్చుకోవాలని చూస్తున్నాం. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కదా. 2.5 సంవత్సరాలు కాదు, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు పెడతారు. రేవంత్ టోటల్ గా ఫెయిల్ అయ్యిండు. రేవంత్ ఫెయిల్యూర్ మొత్తం కేసీఆర్ కి అడ్వాంటేజ్ గా మారిందా? అదొక్కటే కాదు, రేవంత్ ఫెయిల్యూరే కాదు, కేసీఆర్ గారి యొక్క పరిపాలనా దక్షత, అదేవిధంగా ఆయన హయాంలో జరిగిన ఏవైతే అద్భుతమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు సడన్గా ఆనవాళ్ళ నిర్మూలన కార్యక్రమం ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అద్భుతమైన కార్యక్రమాలు మీరు విమర్శించిన వాళ్ళే, మేము కవర్ చేసిన వాళ్ళమే కదా, మీరు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళే కదా. అప్పుడు వైఫల్యాలు అనేవి ప్రతి ప్రభుత్వాల్లో కూడా ఉంటాయి, కానీ నువ్వు పాలసీ గురించి మాట్లాడుతున్నాను నేను. పాలసీస్ గురించి బ్రాడ్ పాలసీస్ గురించి మాట్లాడుతున్నా. నేను చిన్న చిన్న వైఫల్యాల గురించి మాట్లాడతలేను. బ్రాడ్ పాలసీలో రైతు బంధు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ గురుకులాలు ఉంది, ఓకే, మిషన్ భగీరథ ఉంది, లేకపోతే నిరుద్యోగులకు జాబ్లు ఇచ్చే కార్యక్రమం, కానీ ఏవైనా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రభుత్వంతో పోలిస్తే అట్టర్ ఫ్లాప్. ఏమీ చేయలేకపోయారు వాళ్ళు. ఏం చేస్తున్నారు చెప్పండి మీరు? ఓకే, ఏం చేస్తున్నారు? ఏమీ చేయడం లేదు. రైతు బంధు జీరో, మహిళలకు ఇవ్వాలన్న డబ్బులు జీరో, పెన్షనర్లకు పెన్షన్, మై గాడ్, పెన్షన్లకు ఎవరైనా పెన్షన్ ఆపుతారా? ఇవాళ నిన్న మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు, సార్ నాకు 3,50,000 రూపాయల జీపీఎఫ్ లోన్ పెండింగ్ ఉంది సార్, నా పిల్లకు బీటెక్ పంపించాలి, దయచేసి హెల్ప్ చేయండి సార్ అంటున్నాడు. మీ హయాంలో ఉన్నది కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంది? లేదండి, మా హయాంలో రెగ్యులర్గా క్లియర్ చేసేవాళ్ళు, ఇప్పుడు అసలు వాళ్ళకు రానివ్వడం లేదండి. కోర్టుకు పోయి మాకు పెన్షన్ ఇప్పించండి అని చెప్పి పెన్షనర్స్ పై కోర్టుకు పోవడం ఏంటండి? మరి అన్ని రేవంత్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి ఆ బలహీనత మీద అదే మనకు బలం అని ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ సైలెంట్ గా ఫామ్ హౌస్ లో ఉన్నాడా? మనకి అంతకు మించి ఏమున్నా. ఒక్కని ఆగండి. రేవంత్ ఫెయిల్యూర్ల మీద మాత్రమే మేము అధికారంలోకి వస్తామని నేను చెప్పడం లేదు. నో, ఆయన ఫెయిల్ అయినా పాస్ కాకపోయినా నేను దాని గురించి మాట్లాడతలేను. బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పరిపాలనా దక్షత మీద తెలంగాణ ప్రజలు మేము ఒక గొప్ప నాయకుడిని అమాయకత్వంతో పక్కకు పెట్టుకున్నామన్న భావన అనేది తెలంగాణ ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇంకా మీరు అదే తప్పు ఎందుకు చేస్తున్నారు? పదే ఇంకా ప్రజలే తప్పు చేశారు. ప్రజలు మాకు ఓట్లేదు, వేయకుండా తప్పు చేశారు. ఆవుకు పాలు పిండి గాడిదకి గడ్డేసి ఆవుకు పాలు పిండిరు. ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కంటే తప్పు జరిగింది 10 సంవత్సరాలుగా, తప్పును క్షమించండి, మేము మళ్ళీ ఆ తప్పులు చెయ్యము అని చెప్తే మీకు ఏమైనా అవకాశం ఉంటుందేమో కదా. అసలు ఆ లైన్ ఎందుకు ఆలోచిస్తలేరు? నిజంగా మేము తప్పు చేశాము అనే దానికన్నా కూడా మీరు అడగాల్సిందంటే రేవంత్ రెడ్డి మోసం అద్భుతంగా చేయగలిగిండు తెలంగాణ ప్రజలను, అది కరెక్ట్ స్టేట్మెంట్.
మేము కాళేశ్వరం కట్టడం తప్ప చెప్పండి, మిషన్ భగీరథ పెట్టడం తప్ప, గురుకులాలు పెట్టడం తప్ప, లేకపోతే నిరుద్యోగులకు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం తప్ప, మీరు ఏది తప్పు? కేసీఆర్ కిట్ ఇవ్వడం తప్ప, కంటి వెలుగు పెట్టడం తప్ప, ఏది తప్పు? 29 మెడికల్ కాలేజీలు పెట్టడం తప్ప, లేకపోతే టిమ్స్ లాంటి హాస్పిటల్స్ కట్టడం తప్ప, లేకపోతే రోడ్లు వేయడం తప్ప, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు తప్ప, ఏది తప్పు? మీరు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడం తప్ప, లేకపోతే ఉద్యోగస్తులకు 42% ఫిట్మెంట్ ఇవ్వడం తప్ప, సెక్రటరియట్ బిల్డింగ్ కట్టడం తప్ప, అమరవీరుల స్మృతి చిహ్నం కట్టడం తప్ప, ఏది తప్పు? ఎట్లా తప్పు అవుతుంది? సో నేనేమంటున్నా అంటే, మనం తప్పు అని రేవంత్ రెడ్డి భాషనే మనం మాట్లాడితే ఇంకా ప్రజలకు వేరే ఆప్షన్ ఉండదు. నేను ఏమంటున్నా అంటే, ప్రజలు ఆల్టర్నేట్ కోరుకుంటున్నారేమో ఈ పార్టీలతో ప్రజలు అమాయకంగా ఆల్టర్నేట్, ప్రజలు 10 ఏళ్ల కేసీఆర్ పాలనతో విసిగిపోయి, రేవంత్ పాలనతో విసిగిపోయి ఒక ఆల్టర్నేట్ కోసం ఆలోచిస్తున్నారేమో, ఎవరైనా వస్తారేమో అని. 10 సంవత్సరాలు ఒక పార్టీ అధికారంలో ఉంటే జనరల్గా యాంటీ ఇన్కంబెన్సీ కొంచెం ఉంటుంది ఎక్కడైనా కూడా, రైట్? కానీ ఆ యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది కేవలం మన తప్పుల వల్లనే, సోకాల్డ్ తప్పుల వల్లనే అని అనుకోవడం అనేది అది కరెక్ట్ వాదన కాదు అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా అవతలి పార్టీ రేవంత్ రెడ్డి, ఓకే కేసీఆర్ గారు 2000 ఇస్తున్నారు కదా, నేను 4000 ఇస్తాను, ఓకే, మీకు దళితులకు మేము 30% కాంట్రాక్ట్ రిజర్వేషన్ ఇస్తా, మీకు 24,000 మందిని నాయకులను చేస్తా, 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా, ఓకే, అదేవిధంగా నీకు 5 లక్షల రూపాయలు పిహెచ్డి పాస్ అయితే ఇస్తా, మీకు స్కూటీలు ఇస్తా, మీకు తులం బంగారం ఇస్తా, మీకు ఇంకా అవి ఇస్తా, ఇంట్లో 2కి పెన్షన్ ఇస్తా అని అలవి కాని హామీలు ఇచ్చి ప్రజల మీద మత్తుమందు చల్లి వాళ్ళను లోబరుచుకునే ప్రయత్నం జరిగింది కాబట్టి మాకు ఆ 1.5, 1.6 తేడాతోని పోయినాం అని నేను అనుకుంటున్నా. అదే వాస్తవం అని ఇప్పుడు తేలుతుంది. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు మీరు చూడండి, మనం 10,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వం నిస్సహాయంగా హైకోర్టు ముందర పోయి చేతులు ఎత్తేసింది. నేను ఇవ్వలేను బాబోయ్, మీరే పిల్లల నుంచి కలెక్ట్ చేసుకోండి అంటున్నారు. కేసీఆర్ గారి టైంలో అట్లా అయ్యేది కాదు. ఒకటి చెప్తా. రెండోది వడ్ల కొనుగోలులో కేసీఆర్ గారు అయితే ఎమ్మెల్యేని తీసుకొని నడుని ఢిల్లీ పోయి జంతర్ మంతర్ ధర్నా చేద్దాం అని చెప్పాను వాళ్ళు. ఇలా వాన వడ్లు వస్తుంటే వడ్లు ఇప్పటికి కూడా వానలో తడుస్తూ ఉంటే మనం కొనలేని పరిస్థితి. ఇప్పుడు మీరు చేసిన అప్పులకే పర్ ఇయర్ 76,000 crores అప్పులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి నెల 7,000 కోట్లు మేము కడుతున్నాం, ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు అనే ఒక లైన్ వినిపిస్తున్నారు కదా. అందుకే ఈ మధ్యకాలంలో ఈ భూముల వేలం కార్యక్రమాలు ఇవన్నీ మేము చేస్తున్నాం. తప్పని పరిస్థితి. రావు గారు మీరు కూడా భాష మాట్లాడితే వాళ్ళు అంటున్నది మీకు ముందు పెడుతున్నా సార్. వాళ్ళు అంటున్నది నిన్ననే బట్టి విక్రమార్క గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నారు. బట్టి విక్రమార్కను సరే, ఆయన మీరేం ప్రశ్న అడగదు నేను తర్వాత చెప్తా. కానీ అప్పులు చెయ్యని దేశం లేదు. అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా అప్పులు చేస్తుంది. దాన్నే ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. అమెరికా లాంటి అగ్రరాజ్యం అప్పులు చేస్తుంది, భారత ప్రభుత్వం అప్పులు చేస్తుంది, ఓకే, చైనా కూడా అప్పులు చేస్తుంది, బ్రిటన్ అప్పులు చేస్తుంది. అప్పులు చేయని దేశం లేదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక భాగం అప్పులు చేయడం అనేది. కానీ అప్పులు తీసుకొచ్చిన తర్వాత ఆ అప్పులతోటి నువ్వు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే నువ్వు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తావు నీ దేశం కోసం, నీ రాష్ట్రం కోసం అనేది కొలబద్ద. కరెక్ట్? అవును. కేసీఆర్ గారు అప్పులు తీసుకొచ్చారు. అప్పులు తీసుకొచ్చి ఏం చేశారు? కన్జంప్షన్ ఢిల్లీకి మూటలు మోసారా? లేకపోతే ఏఐసిసికి డబ్బులు ఇచ్చారా? కేరళ ఎలక్షన్లో ఖర్చు పెట్టారా? బీహార్ ఎలక్షన్లో ఖర్చు పెట్టారా? లేకపోతే ఇంకేమైనా చేశారా? లేకపోతే కాళేశ్వరం కట్టారా? పాలమూరు రంగారెడ్డి కట్టారా? లేకపోతే మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చారా? లేకపోతే హాస్పిటల్స్ కట్టారా? మెడికల్ కాలేజీలు కట్టారా? లేకపోతే గురుకులాలు పెట్టారా? లేకపోతే రోడ్లు వేసారా? ఇది కొలబద్ద. మౌలిక సదుపాయాలు చేస్తే రాబోయే తరాలు వాటి ఫలాలు అన్ని ఇన్కంప్లీట్ కదా సార్ మీరు చెప్పినవన్నీ. ఒక్కటే రోజు అన్న అయితే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 20 సంవత్సరాలు పట్టింది. కాళేశ్వరం కేవలం 6 సంవత్సరాలు వచ్చేసింది. పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అయింది 4-5 సంవత్సరాలు. తెచ్చిన అప్పులు మొత్తం పర్సనల్ అకౌంట్లకే పోయినాయి అన్నది కదా చర్చ. తీసుకురా కదా మరి చూపించు. ఇప్పుడు నువ్వు 2.5 కాంప్రమైజ్ అయ్యారంట. 2.5 కాంప్రమైజ్ అయ్యారంట సార్. కాంప్రమైజ్ అయితే మా మీద కేసులు రెడ్డితో రేవంత్ రెడ్డి, నరేంద్ర మోదీ, కేసీఆర్, కేటీఆర్ అందరు కలిసి కాంప్రమైజ్ అయ్యారంట. నేను కాంప్రమైజ్ ఆఫ్ ది రికార్డ్ ఇదే చెప్తారేమో నాకు. రావు గారు కాంప్రమైజ్ అయితే మా మీద కేసులు పడతాయా? ఫార్ములా ఈ కేసు
ట్యాపింగ్ కేసు, ఏది సార్ అదే విధంగా ఒక కేసు ముందుకు ఇంటి పడిపోయాయి కదా సార్, ఇంటి ఒక మీద- కేసు అన్న ముందుకు పడ్డదా? ఇంటి మీద చేస్తూనే ఉన్నారు రోజు ఎట్లెట్లా అన్ని అక్రమ సాక్ష్యాలన్నీ తీసుకొచ్చి కూర్చొని మొత్తం కూడా ఏ విధంగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఇంకా మమ్ములను వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనేది చూస్తూ మీ ఉన్నారు. నాయకులకి ఏం టెన్షన్ అక్కర్లేదు సార్, చాలా ప్రశాంతంగా బిందాస్గా ఉండొచ్చు. ఎందుకు ఏ కేసులో ముందుకు పడదు సార్, ఇది ఏ కేసులు ముందుకు పోవు. ఫార్ములా కార్ రేస్లో ఉన్న థర్డ్ పార్టీ ఎస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ గ్రీన్కో వాళ్ళతో వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సో కేటీఆర్ సేఫ్. ఒక్క నిమిషం ఇట్లా ప్రతి కేసు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్ములా కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డి అందరికి కావాల్సినోడు, సో ఆయన ఉన్నంతకాలం ఎవరికేం కాదు. ఫార్ములా ఈ కేసు ఎంత తుఫైల్ కేసు అంటే అసలు ఆ కేసు పెట్టినోడికి కూడా ఆ పోలీసింగ్ లేకపోతే ముఖ్యమంత్రికి ఏమీ తెలియదు, కేవలం వివక్ష ఉందని అర్థమైపోతుంది. మీరు చూడండి, ప్రభుత్వం ఒక జీవో ఇస్తుంది, అగ్రిమెంట్ అవుతుంది జీవో ప్రకారం, తర్వాత ప్రభుత్వ ఖాతా నుంచే అగ్రిమెంట్ ప్రకారం ఒక ఫార్ములా ఈ కంపెనీకి డబ్బులు పోతాయి. డబ్బులు అక్కడ ఉన్నాయి, కరెక్ట్, ఇక్కడ నుంచి పోయినాయి. ఆ డెసిజన్ తీసుకున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఒక మినిస్టరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఇంజనీరు. ఇదంతా కూడా క్యాబినెట్లో తర్వాత రాటిఫై అయ్యేది. దానివల్ల రాష్ట్రానికి ఒక 700 కోట్ల ఆదాయం వస్తుంది అన్న ఒక ఆలోచనతోనే ప్రభుత్వం దాని మీద ఇన్వెస్ట్ చేసింది. అగ్రి అదొక పాలసీ. ఢిల్లీలో ఎట్లయితే లిక్కర్ పాలసీయో ఆ విధంగా ఎట్లయితే రకరకాల పాలసీలు ఉంటాయో ఆ విధంగా ఇది ఒక పాలసీ, రైట్. ఆ పాలసీ ప్రకారం అగ్రిమెంట్ అయింది. ఇక్కడ నుంచి డబ్బులు పోయినాయి 54 కోట్లు. 54 కోట్లు అక్కడ ఉన్నాయి. ఆ అకౌంట్లో కనిపిస్తున్న 54 కోట్లు. నువ్వు ఆ 54 కోట్లు 54 కోట్లు ఒకవేళ కేటీఆర్ అకౌంట్లోకి వచ్చి ఉంటే, లేకపోతే అరవింద్ కుమార్ అకౌంట్లోకి పోయి ఉంటే, ఆ ఇంజనీర్ అకౌంట్లోకి పోయి ఉంటే అది తప్పు. వీళ్ళు ఏమైనా పర్సనల్ పని చేసినారా? వాళ్ళు ప్రభుత్వం కోసం, ప్రజల కోసం మొబిలిటీ వ్యాలీ అని చెప్పి మనం కూడా చైనా లాగా ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయాలి, వేలాది మందికి ఉద్యోగాలు ఇప్పించవచ్చు అన్న ఒక అద్భుతమైన ఆలోచనతో చేసిండ్రు, కరెక్ట్. సో చేసినప్పుడు ఆ వీళ్ళ అకౌంట్లోకి రానప్పుడు అది కేసు ఎట్లా అవుతుంది రఘు? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారము నిబంధనలు ఉల్లంఘించి ఏముంది కోడ్ చూపించు కదా, ఏం క్యాబినెట్ అప్రూవల్, ఫైనాన్స్ తర్వాత చేసుకోవచ్చండి. రాటిఫికేషన్ ఎప్పుడైనా రాటిఫికేషన్ క్లాజ్ ప్రతి ప్రభుత్వంలో ఉంటుంది, ఆ తర్వాతనే చేసుకోండి. కేవలం 2 కోట్ల వరకే ఇవ్వడానికి అవకాశం. రఘు 55 crores ఎట్లా ఇవ్వగలిగారు? ఒక్క నిమిషం, ప్రభుత్వంలో 200 కోట్లు కూడా ఇవ్వచ్చు. ప్రభుత్వంలో ఎప్పుడైనా కూడా ఏం చూడాలంటే పబ్లిక్ మనీ నీ పర్సనల్ అకౌంట్లోకి వస్తుంది, వస్తే ఏ రూల్స్ ప్రకారం వచ్చింది అనేదే కొలబద్ద. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం అదే. గ్రీన్కో అకౌంట్ నుంచో, ఫార్ములా ఈ కేసు నుంచి అకౌంట్ నుంచో, కేటీఆర్ బెనామీ అకౌంట్, కేటీఆర్ అకౌంట్లోకి కానీ లేకపోతే వాళ్ళ బంధువుల అకౌంట్లకు కానీ వచ్చి ఉండుంటే అది నేరం. సరే సార్, ఇప్పుడు నేనేమంటాను అంతే తప్ప ఇది ఫేక్ కేసులు పెట్టి పొలిటికల్ డ్రామా నడుస్తుంది అనిపిస్తుంది తెలంగాణలో. పొలిటికల్ డ్రామా ఎట్లా? ఇప్పుడు మీరు కూడా బీఆర్ఎస్ కూడా కొన్ని అంశాలను ఎత్తుకుంటుంది, మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, నాదర్గుల్ భూములు ఉన్నాయి, అవును, 373 ఎకరాలు, అవును, హరీష్ రావు లేవనెత్తిండు, అవును. మేము ఇంకా దాని మీద తిరుగుతున్నాం, మొన్న కలెక్టరేట్ దగ్గర ధర్నా జరిగింది, ఇవన్నీ పోయినాం. బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది. బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది. ఇంతవరకు మీ సబితా ఇంద్రారెడ్డి గారు అక్కడికి ఇంతవరకు వెళ్ళింది లేదు, వాళ్ళని కలుస్తున్న పరిస్థితి కూడా లేదు. ఎందుకు అనుకుంటారు? సబితా ఇంద్రారెడ్డి గారు పోయారు కదా, జిల్లా కలెక్టర్ దగ్గర పోయారు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే సార్ట్ అవుట్ కాదు సార్, మేము పోయాం కదండి. బ్లూ షీట్లు తీసి అవతల పడేయాలి. ఒక్క నిమిషం ఆగండి, సర్వే నెంబర్ 307 అరకెపూడి గాంధీ అని అన్నారు, స్టిల్ ఇంకా అక్కడ అట్లే వ్యవహారం అట్లే ఉంది. ఓకే, ఇంకా చెప్పండి. ఇంకా చాలా ఉన్నాయి సార్. ఒక్క నిమిషం, తిరుమలగిరిలో మొన్న నేను పోయొచ్చిన 8 ఎకరాల భూమి చేస్తామండి, అన్ని 500,000 కోట్ల భూమి. ఇప్పుడు మేము కొత్తవాళ్ళు కూడా పోయినామండి, బట్టినాగులపల్లి పోయినాం, లగచెర్ల పోయినాం, తర్వాత ఖమ్మంలో వెలుగుమట్ల పోయినాం. అదే విధంగా ఎక్కడ ఫ్యూచర్ సిటీ సార్ ఇప్పటికీ ధర్నా జరుగుతుంది అక్కడ, మీరు వదిలేసినారు. అక్కడ ప్రతిదానికి ఒక్క రోజులో అన్ని అవుతాయి రావు గారు, అన్నిటికీ ఒకటేసారి మా నాయకులు స్థానికంగా పోరాడుతూనే ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఈ సరే మీరు కాదులేండి, కానీ మీ పై స్థాయిలో ఉన్న లేయర్ అంతా భూముల చుట్టూనే ఉంది. ఆ దోపిడీ వర్గాలన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. సో కాబట్టి ఏమి చేయలేని సిచ్యువేషన్ ఉందేమో. అంతకుమించి ఏమీ చేయలేని సిచ్యువేషన్ ఉంటే మేము వట్టినాగులపల్లి భూముల గురించి కొట్లాడటోళ్ళం కాదు, అదే విధంగా నాదర్గుల్ భూముల గురించి కొట్లాడటోళ్ళం కాదు, అదే విధంగా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ నాకైతే అట్లా 10 ఏళ్ళుగా మీ నాయకులు సంపాదించారు. ఇప్పుడు 2.5 సంపాదించంటే చూపించండి రావు గారు, చూపించండి ఆధారాలతో, మీరు బయట పెట్టండి. రేవంత్ రెడ్డి దగ్గర సమగ్ర ఉంది. రేవంత్ మూసీ సుందరీకరణ మీరు వ్యతిరేకిస్తున్నారు. అవును, అది రేవంత్ పర్మిషన్ అంటే గత బీఆర్ఎస్ హయాంలో వచ్చిన, ఇప్పుడు అది కంటిన్యూ అవుతున్న శ్రీ ఆదిత్య అనే ఒక వెంచర్ మూసీ లోపలనే కడుతున్నాడు.
అవును, మరి అది రేవంత్ రెడ్డి దాని మీద ఎందుకు ఆ ఫైట్ రేవ- మీరు రేవ- చేయాలి రే- కదా. మేము రోజు చేసే ఫైట్ అదే కదా. మేము ఎన్ని మీటింగులు పెట్టలేదు. కేటీఆర్ గారు తర్వాత ఆ ఏరియాలో ఉండే అందరు ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే ఈ రోజు ఆ మూసీ సుందరీకరణ అనే సోకాల్డ్ 1.5 lakh crore స్కామ్ ఏదైతే ఉన్నదో ఆ స్కామ్కు వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలందరి లొకాలిటీకి నేను పోయిన కేటీఆర్ గారు ఎంబడి చాలా మీటింగ్లకు, వాళ్ళ ఎమ్మెల్యేలు పెట్టే మీటింగ్లకు పోయినా. చాలా అద్భుతంగా పోరాటం జరుగుతుంది. ఇప్పటికి కూడా పోరాటం జరుగుతుంది. సో బీఆర్ఎస్ మీకు కనిపించకపోవచ్చు కానీ పోరాటం జరుగుతుంది. బీఆర్ఎస్ భవిష్యత్ ఎలక్షన్స్ లో పోటీ చేసేది ఒంటరిగానా భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తుందా? కాంగ్రెస్ ఈ అనుమానం మా వ్యక్తం చేస్తుంది. పార్టీకి ఎవ్వరి పొత్తు అవసరం లేదు. మేము ఒంటరిగా పోరాడతాం. ఇది పోరాటాల నుంచి వచ్చిన పార్టీ, పోరాటాల ద్వారానే తెలంగాణ సాధించిన పార్టీ. ఒంటరిగానే తెలంగాణను అద్భుతంగా డెవలప్ చేసిన పోస్ట్ అలయన్స్ ఉండే అవకాశం ఉంటుందా? లేదు, లేదు. బీజేపీతో అలా ఎలాంటి సంబంధాలు ఉండవా? అవసరం లేదండి. బీజేపీ ఏంది, అది పిల్ల పార్టీ అండి. దాని గురించి బీజేపీ తెలంగాణ పిల్ల పార్టీ 3 నెలల్లో వాళ్ళు రెడీ అవుతారట, దున్నేస్తాం తెలంగాణ ఏం రెడీ అవుతారు? ఏం చేసైనా సరే అధికారంలోకి వస్తామని ముందు ఎంపీ అరవింద్ గారు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు బయటికి పోతే ఇప్పుడు ప్రజలు కొట్టేటట్టున్నారు బీజేపీ వాళ్ళను. వాళ్ళు దాక్కున్నారు తెలుసా. ఉమ్, ప్రజలు ఎక్కడ చీపురు కట్టలు పట్టుకొని తంతరు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీసులో దాక్కున్నారు. ఎందుకట్లా? ఎందుకంటే మీరు చూడలేదనండి, మీరు తెలంగాణలో ఈ మధ్య కాలంలో మహిళలందరూ కూడా ఎక్కడ బీజేపీ దొరికితే వాళ్ళు అందామని చూసిండ్రు. ఉమ్. మీకు తెలియదా? మీరు ఇంత పెద్ద ఏ- జర్నలిస్ట్ ఏ- 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 దే- దేని విషయంలో? బండి సంజయ్ వాళ్ళ కొడుకు విషయంలో అది ఓన్లీ ఆయన వరకే కదా, మొత్తం ఆయన పార్టీకి, ఏందండి టోటల్ పార్టీకి ఏం ఫేస్ ఆఫ్ సంబంధం? బీజేపీ. ఆయన బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు పనిచేశాడు. ఇలా బీజేపీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన. సో మీ టార్గెట్ బండి ఆర్ బీజేపీ? మా మా టార్గెట్ తెలంగాణ ప్రజలను కాపాడుకోవడమే మాకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మా లక్ష్యం. అంటే బండి సంజయ్ మీద వ్యక్తిగతంగా బీఆర్ఎస్ కి ఎందుకో మాకు ఇది లేదు, ఉన్నది, మాకు బండికి కూడా బీఆర్ఎస్ అంటే ఇది ఉన్నది. బండి సంజయ్ ఆయనేమో కాంగ్రెస్ మీద మాట్లాడాడు, బీఆర్ఎస్ వాళ్ళేమో బీజేపీని ఓవరాల్ కనకుండా ఓన్లీ బండి మీదనే బండి మాట్లాడారు. సంజయ్ రకరకాల యాంగిల్స్ డిస్కషన్స్ లేదు, లేదు. ఉన్నాయి. మీరు మీరు అంటే మీరు చూసే కోణం మారాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. బండి సంజయ్ గారు ఒక పార్టీలో ఉన్నారు. బండి సంజయ్ గారు ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన బీజేపీ ఎంపీ, ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు. ఒకప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పనిచేశారు ఆయన, రైట్. సో ఆయన ప్రజా సంగ్రామ యాత్రని రాష్ట్రంలో కూడా తిరిగిండు, రైట్. సో బండి సంజయ్ సాక్షాత్తు ఆయన కొడుకే. బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి ఒక మైనర్ బాలికను సంవత్సరం పాటు ఘోరంగా అత్యాచారం చేసి ఆ అమ్మాయి నాకు అన్యాయం జరిగిందని గొంతెత్తిన రోజు ఆ అమ్మాయి మీదనే ఉల్టా హనీ ట్రాప్ కేసు సదరు కేంద్ర మంత్రి గారు పెట్టించారు. ఆ రోజు బీజేపీ వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా మాట్లాడలేదు, రైట్. బీజేపీలో ఉండే మహిళా నాయకులు కూడా మాట్లాడలేదు. మరి అన్నాడు బంగారు లక్ష్మణ్, ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడైనా మీరు, ఆయన ₹1,00,000 తీసుకుంటే ₹1,00,000 ఆపరేషన్ ఏదో తెహల్కా కేసులో ₹1,00,000 తీసుకుంటుండగా వీడియో దొరికిందనే కదా ఆయన రాత్రి సస్పెండ్ చేస్తే ఆయన గుండెపోటుతో చచ్చిపోయా. చంపింది బీజేపీనే కదా. సో మరి ఈ బంగారు లక్ష్మణ్కి ఒక న్యాయం, బండి సంజయ్కి ఇంకో న్యాయమా? అదొకటి పాయింట్. తెలంగాణ ప్రజలు ఏమని ప్రశ్నిస్తున్నారంటే, మరి నువ్వు ఇన్ని ఇచ్చేస్తున్నావు కదా, నువ్వు కేంద్ర మంత్రి అంటున్నావు, దేశం కోసం ధర్మం కోసం అంటున్నావు, బేటీ బచావో బేటీ పడావో అంటున్నావు. మరి మా అమ్మాయిల విషయంకి వచ్చేవరకేమో బేటాకు బచావో అని నీ కొడుకుని రక్షించుకుంటున్నావు. మరి మా అమ్మాయిల పరిస్థితి ఏంటి? మీ ఆ పార్టీలో ఉన్న మహిళా నాయకురాలు ఎందుకు మాట్లాడతలేరు అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ అసలు మా క్యాల్కులేషన్ లేదండి. మేము క్యాల్కులేషన్ లేదా? లేదండి, అవసరం లేదండి. బీజేపీ మీ నాయకుడు మాకు పోటీ బీజేపీ కాంగ్రెస్ కాదంటుండు కదా. అంటే అనుండొచ్చు, కానీ నేనేమంటున్నా అంటే బీజేపీ మా క్యాలిక్యులేషన్లలో అసలు మాకు బీజేపీ అది ఎవరండి? బీజేపీకి ఏమున్నదని 8 ఎంపీలు ఉన్నారండి. 8 ఎంపీలు ఉన్నారు. 8 ఎంపీ ఎట్లా వచ్చిండ్రు? ఏమున్నారు? ఉన్నారా వాళ్ళు? 8 ఎంపీలు ఉన్నారా? ఉంటే తెలంగాణకు ఏం తీసుకొచ్చిండ్రు వాళ్ళు? ఏం తీసుకొచ్చింది తెలంగాణకు? పక్కన చూడండి, చంద్రబాబు నాయుడు ఎంత తీసుకపోతున్నాడో, వేల కోట్లు తీసుకపోతున్నాడు ఆంధ్రప్రదేశ్కు. మరి ఇక్కడ బీజేపీ 8 ఎంపీలు ఉండి, అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళ టార్గెట్ ఫస్ట్ బీఆర్ఎస్ అనే ప్రాంతీయ పార్టీ లేకుండా చేస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చొచ్చు అని. అదే వాళ్ళ కళ. అదంతే. తెలంగాణను రక్షించుకునేదే భారత రాష్ట్ర సమితి. అంటే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేదే భారత రాష్ట్ర సమితి. ఆనాడు నేను పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసిన, రావు గారు నాగర్కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసిన. చాలా సభల్లో కేసీఆర్ గారు ఒక్కటే చెప్పారు, బాబు మీరు దయచేసి అర్థం చేసుకోండి, మీరు భారత రాష్ట్ర సమితి నాయకులను
అంటే అభ్యర్థులను గెలిపిస్తే మనకు ఢిల్లీలో కనీసం అంటే 10 మంది 12 మంది ఎంపీలు ఉంటారు. వీళ్ళు ఢిల్లీలో మన గొంతుకు అవుతారు. రేపు రైతులకు ప్రయోజనాలకు నష్టం జరిగినా వీళ్ళు పోయి అక్కడ కూర్చుంటారు. మన మెట్రోకు ప్రయోజనాలకు నష్టం జరిగినా కూర్చుంటారు. మన సింగరేణి ప్రయోజనాలకు నష్టం జరిగినా వీళ్ళు అక్కడ పోయి కొట్లాడతారు. మనకి ఎక్కడ డబ్బులు కావాలంటే ఆ డబ్బులు తెలంగాణకు తీసుకొని వస్తారు. పక్క రాష్ట్రాలకు ఎట్లా పోతున్నాయో అట్లా మనకు కూడా వస్తారు. రేపు మనకు గోదావరి జిల్లాలో నష్టం జరిగినా కృష్ణా జిల్లాలో నష్టం జరిగినా మనకు తీసుకొని వస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఎవరండి మనకు ఏం చేయాలని చెప్పడానికి? ఎవరు వీళ్ళు అసలు? మన రాష్ట్రం ఎంపీలు పోయి అక్కడ కొట్లాడాల్సింది పోయి మన రాష్ట్ర ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లో కూర్చున్నారు. దళిత క్రైస్తవుల ఇష్యూ ఉంది, ఒక్క మాట చెప్తాను. దళిత క్రైస్తవులు ఎస్సీలు వాళ్ళకు మతపరమైన స్వేచ్ఛ లేకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉన్నది. దాని మీద మాట్లాడగా ఇక్కడ కూడా మరి దళిత క్రైస్తవులు ఉండరు గారు రావు గారు. దాదాపు 25 లక్షలు 30 లక్షల మంది క్రైస్తవ నమ్ముకొని ఉన్నారు. మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడాలిగా ఈ కాంగ్రెస్ బీజేపీలు ఎట్లాగో మాట్లాడారు. పార్టీ స్టాండ్ ఏంటి దాని మీద? దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల మీద వాళ్ళకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ క్లాస్ 3ని సవరించాలని మేము అంటున్నాం. 1950లో వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అవుతుందో ఎట్లయితే హిందువులకు అంటే దళితుల్లో హిందూ మతాన్ని నమ్ముకున్న వాళ్ళు, జైన మతాన్ని బుద్ధిస్ట్ మతాన్ని నమ్ముకున్న వాళ్ళు, సిక్కు మతాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఏ విధంగా అయితే ఎస్సీ హోదా ఇస్తూ ఉన్నారో మిగతా మతాలను నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళు క్రైస్తవులైనా ముస్లింలైనా జొరాస్ట్రియన్లైనా ఎవరైనా కూడా జైనులైనా వాళ్ళు ఆ మతాన్ని నమ్ముకుంటే వాళ్లకు మతపరమైన స్వేచ్ఛ ఉండాలి. ఆర్టికల్ 25 రాజ్యాంగం చెప్తున్నది. మీరు చూడండి, బీసీలు క్రైస్తవాన్ని నమ్ముకుంటే వాళ్ళ బీసీ హోదా అట్లనే ఉంటుంది. ఎస్టీలు గిరిజనులు క్రైస్తవాన్ని నమ్ముకుంటే వాళ్ళ హోదా అట్లనే ఉంటుంది. ఓసీలు క్రైస్తవాన్ని నమ్ముకుంటే వాళ్ళ ఓసీ హోదా ఈడబ్ల్యూఎస్ కింద వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది. ఎస్సీల విషయానికి వచ్చేవరకు ఎందుకు రావు గారు మీరు కేవలం హిందువులుగానే ఉండాలి, మీరు బుద్ధిస్టుగానే ఉండాలి, మీరు సిక్కులుగానే ఉండాలి, మీరు మిగతా మతాలకు పోకూడదని ఎందుకు అంటున్నారు? ఎందుకు ఇంత వివక్ష ఎస్సీల మీద? సుప్రీంకోర్టే చెప్పినట్టుంది. సుప్రీంకోర్టు 100 చెప్తానండి. సుప్రీంకోర్టు జల్లికట్టు నేరం అన్నది, తమిళనాడులో ఆపుకున్నారా? సుప్రీంకోర్టు జల్లికట్టు నేరం అన్నది, తమిళనాడులో మెరీనా బీచ్కి రాలేదా? ఇలా నేనేమంటున్నా అంటే రాజ్యాంగము ఆర్టికల్ 15 ప్రకారము మతపరమైన వివక్ష ఉండకూడదు, కులపరమైన వివక్ష ఉండకూడదు అన్నది. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది రావు గారు? ఈ దేశంలో ఏ వ్యక్తి అయినా తనకిష్టమైన మతాన్ని అవతల వాళ్ళకి ఇబ్బంది కానంత వరకు తనకిష్టమైన మతాన్ని ఫాలో చేయమని చెప్తుంది. మీరు ఎందుకు దాన్ని గౌరవించడం లేదు? సుప్రీంకోర్టు 100 జడ్జిమెంట్లు ఇస్తుంది, కానీ ప్రజల జీవన విధానానికి ప్రతిబింబించాలి కదా. కులం వేరే, మతం వేరే. మతం అనేది విశ్వాసం, కులం అనేది కట్టుబాటు. కారంచేడులో చచ్చిపోయిన వాళ్ళందరూ క్రైస్తవులే కదా. అంటే దళితం నుంచి క్రైస్తవ పోయిన వాళ్ళు, మరి వాళ్ళు క్రైస్తవ మారినంత మాత్రాన వాళ్ళ మీద వివక్ష ఆగిందా? చుండూరులో చంపబడ్డ వాళ్ళందరూ కూడా క్రైస్తవం నమ్ముకున్నలే కదా, అంత మాత్రాన వాళ్ళని వదిలేసిండ్రా ఈ సమాజం? సో అందుకొరకు నేను ఏమంటానంటే, సో మా పార్టీ స్టాండ్ ఏంటంటే ఈ విషయంలో రాజ్యాంగం మతపరమైన స్వేచ్ఛ ఏదైతే ఆర్టికల్ 20 ఇచ్చిందో దాన్ని గౌరవించాలి, ప్రెసిడెంట్ ఆర్డర్ను సవరించాలని నేను చెప్తా ఉన్నాను. పొలిటికల్గా మనం మాట్లాడితే రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి లింక్ పెట్టి ఆర్ఎస్ బ్రదర్స్ అనే మాట మీరు పదే పదే మాట్లాడుతున్నారు. కారణం ఏంటి? కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి మొత్తం బీజేపీ హోల్డ్లో ఉన్నాడు అని ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు రేవంత్ని టోటల్గా బీజేపీ లైన్లోకి తీసుకెళ్ళి అసలు మొత్తం మీద బీజేపీ గవర్నమెంటే ఉంది అని పదే 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 ఎందుకు చెప్పే ప్రయత్నం? చాలా మంచి ప్రశ్న. తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన ప్రశ్న, సమాధానం తెలుసుకోవాల్సిన ప్రశ్న. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ ఇద్దరు కూడా ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూనే పనిచేస్తూ ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తా. మే 8వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ఒక మహిళ తన కూతురితోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోతుంది. నా బిడ్డ మీద అత్యాచారం జరిగింది, సంవత్సరం పాటు జరిగింది. 6 గంటలకు పోతుంది. ఫస్ట్ పాయింట్. పోయిన వెంటనే మెడకాయ మీద తలకాయ ఉండే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఫస్ట్ ఏం చేస్తాడు? అమ్మ కంప్లైంట్ ఇవ్వు, అక్నాలెడ్జ్మెంట్ తీసుకో, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తాడు, సీనియర్ ఆఫీసర్తో మాట్లాడతాడు. ఎందుకంటే అవతల ఆ మహిళ రాసిన కంప్లైంట్ సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పేరు పెట్టి రాసింది. అవును, కరెక్ట్. సంగప్ప అనే ఒక మాజీ జర్నలిస్ట్ పేరు పెట్టి రాసింది. కరెక్ట్. ఇది ఏ విధంగా ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయకుండా కరెక్ట్ సాయంత్రం 5:30 అనే టైం వేసి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 17 సంవత్సరాల ఒక మైనర్ బాలిక వాళ్ళ తల్లి ఇద్దరు కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకైన బండి భగీరథ్ అనే అబ్బాయి మీద హనీ ట్రాప్ వేశారు అని చెప్పి ఒక కేసు పెట్టారు. అదే కాకుండా 50,000 రూపాయలు ఎక్స్ట్రాక్షన్ చేశారు. ఆ 50,000 రూపాయలు మేము తీసుకున్నాము, ఇచ్చాము. ఆ తర్వాత 50,000 సరిపో, మాకు 5 కోట్లు కావాలి అని అన్నారు. కరెక్ట్. అంటే మీరు సీక్వెన్స్ అర్థం చేసుకోవాలి. అయిపోయిందా?
అదే ఇది బుక్ కాలే, అది బుక్ అయింది. బుక్ అయింది. బుక్ అయిన తర్వాత వీళ్ళకి ఆ విషయం తెలియదు. వీళ్ళకి ఎవరో చెప్పింది మీ మీద కేసు అవుతుంది కానీ ఏం కేసు అయింది ఏందో తెలియదు. వీళ్ళు మీలాంటి ఒక పెద్ద మనుషులు ఇద్దరు ముగ్గురు తీసుకుపోయి మా మాట వింటలేదు పోలీసులు పేట్ బషీరాబాద్లో, దయచేసి ఎట్లైనా మాకు అక్నాలజ్మెంట్ అని ఇప్పించండి అంటే అక్నాలజ్మెంట్ ఇచ్చింది. కేవలం అక్నాలజ్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత పోరాడంగా మేమందరం కూడా గొంతెత్తితే అప్పుడు ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఇక్కడే అసలైన కుంభకోణం ఉంది. ఏంది? సెక్షన్ 10 పెట్టారు. సెక్షన్ 10 ఏంటయ్యా అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసు పోక్సోలో. కేవలం హరాసేషన్ అని ఇచ్చారు. ఆ అమ్మాయి ఏమో ఇక మనం ఇక్కడ మాట్లాడలేని విషయాలు రాసింది. సో అక్కడ మాత్రం పెట్టిన సెక్షన్ 10 పోక్సో కేసు పెట్టారు. పోక్సోలో సెక్షన్ 10 స్టేషన్ బెయిల్ వచ్చే కేసు పెట్టారు. ఇవన్నీ కూడా సీనియర్ ఆఫీసర్లకు తెలవకుండా జరగవు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 10వ తారీఖు నాడు, మే 8 నాడు అయిందా, 10వ తారీఖు నాడు గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. వచ్చినప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పాలి? చూడయ్యా, మీ కేంద్ర మంత్రి మీదనే వచ్చింది. ఇవాళ నేను మీ కేంద్ర మంత్రి, నన్ను మీరు వేదిక మీద కూర్చోమని అంటున్నారు, కానీ మీ కేంద్ర మంత్రి పక్కన నేను కూర్చోలేను, ఎందుకంటే ఆయననే నిందితుడు, ఇందులో ఆయన కొడుకే నిందితుడు, ఆయన ఇంతవరకు పోలీసులకు లొంగిపోలేదు అని చెప్పి నేను అనలే. ప్రధానమంత్రికి చెప్పిండొచ్చుగా, నరేంద్ర మోడీ గారు ముందు మీ హోంమంత్రిని రాజీనామా చేయమనండి, లేకపోతే ఆయన కొడుకుని మాకు అప్పగించమని చెప్పండి అని చెప్పాలిగా. చెప్పలే. కడుపుబ్బా నవ్వుకున్నారు. ప్రధానమంత్రి, తర్వాత ముఖ్యమంత్రి, తర్వాత హోంశాఖ సహాయ మంత్రి, అయిపోయింది. కరెక్ట్. మేము ఇంకా గొడవ చేసుడు మొదలు రాష్ట్రంలో మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. కొన్ని చోట్ల ఆమన్గా లాంటి ప్రాంతాల్లో, తర్వాత పేట్ బషీరాబాద్లో మహిళలు రోడ్ల మీదకి పోయినప్పుడు మాకు ఇంకా ఎక్స్ట్రా ఆధారాలు దొరికినాయి. ఆ మహిళ మళ్ళీ నాకు ఫోన్ చేసింది, సార్ ఇట్లా అయింది, నా బిడ్డకి ఈ విధంగా అయింది, ఇంత ఘోరమా సార్, ఇంత అన్యాయం అని, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి సార్, ఇవే ఆధారాలని చూపించింది. కరెక్ట్. తర్వాత రాత్రి 10 గంటలకు నరేంద్ర మోడీ గారు పోయిన తర్వాత రితురాజ్ అనే ఒక డీసీపీ కూకట్పల్లి గారికి ఇచ్చారు. ఒకప్పుడు ఆమె మాదాపూర్ డీసీపీ. ఆమెకి ఇచ్చి జస్ట్ మానిటర్ ద ఇన్వెస్టిగేషన్ అని ఇచ్చారు. అప్పుడు ఈమె స్టేట్మెంట్ చూసింది. ఒక మహిళ ఏమనుకున్నదేమో, నాలాంటి మహిళలకు అన్యాయం జరుగుతుంటే కూర్చోదు అనుకున్నదేమో. అప్పుడు సెక్షన్ 6కి మార్చింది. సెక్షన్ 6 ఏంటి? యావజ్జీవ కారాగార శిక్ష, లేకపోతే మరణశిక్ష. సో ఈ సెక్షన్ 6గా మార్చిన తర్వాత అప్పుడన్నా పట్టుకురాలే. మే 15వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి వేటి న్యూస్ కాంక్లేవ్కి పోతాడు. పోయి ఏమంటాడు? సారీ, సెక్షన్ నరేంద్ర మోడీ గారు పోతారు. 11వ తారీఖు నాడు ఈయన డీజీపీ గారిని పిలిపిస్తాడు. హోంమంత్రి అంటే రేవంత్ రెడ్డి పిలిపించి, ఏమైనా డీజీపీ ఏం చేసినావు, ఇంతవరకు దొరకలేదు, అది డామ్ డూమ్ అని అన్నట్టుగా మనకు వేటి న్యూస్లో లీక్ వస్తుంది. తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక పోస్ట్ వస్తుంది. అయిపోయిందా? అప్పటికి కూడా ఈయన దొరకడు. తర్వాత ఇంకా దొరకనే ఉంటాడు, ఆయన అప్పటికి అజ్ఞాతంలో ఉంటాడు. కరెక్ట్గా 15వ తారీఖు నాడు వేటి న్యూస్ కాంక్లేవ్లో గౌరవ ముఖ్యమంత్రి హోంమంత్రి ఏం చెప్తాడు? బండి సంజయ్, ఒక ఫ్రెండ్గా చెప్తున్నా, నువ్వు నీ కొడుకుని సరెండర్ చేయి అని అంటాడు. నేను ఏమంటా, రావు గారు, రాష్ట్రానికి హోంమంత్రి మీరే, ముఖ్యమంత్రి మీరే, రేవంత్ రెడ్డి గారు, 1,00,000 మంది పోలీసులు ఉన్నారు. ఒక్కరోజన్నా కనీసం బండి సంజయ్ ఇంటికి ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులను పంపించినావా? పోయినట్టు సెర్చ్ చేసినట్టు కదా. డ్రామా. ఎప్పుడు? మే 8 నాడు కేసు అవుతుంది, మే 15 నాడు నువ్వు పోయి నామకే వస్తాడు డ్రామా. అది మరి నిజంగా అంత సీరియస్ ఉన్నాడు అయితే బండి సంజయ్ ఇప్పటికీ నా కొడుకు నేనే సరెండర్ చేసిన అంటున్నాడు. నువ్వేమో ఎకో పార్క్ దగ్గర అంటావు. ఆయన 2 లాయర్లతో బాగా మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఏమంటారు, ఎవరైనా అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు? చుట్టూ టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు, లేకపోతే మఫ్టీ పోలీసులు, నన్ను కూడా పోలీసులు చాలాసార్లు అరెస్ట్ చేసిండ్రు. యూనిఫామ్ ఉన్న పోలీసులు తీసుకుపోయి కార్లో వాడేస్తారు. బండి భగీరథ్ గారు హ్యాపీగా 2 బీజేపీ లాయర్లు నడుచుకుంటూ పోతే వాళ్ళ ఎస్కాట్తో పేట్ బషీరాబాద్లో రాయల్గా నడుచుకుంటూ పోయాడు. నేను ఒక్క అన్నం ఉడికిందా లేదనడానికి అన్ని మెతుకులు పిసుకాల్సిన అవసరం లేదు, ఒక్క మెతుకు పిసికితే చాలు. సో బండి సంజయ్ గారి విషయంలో రేవంత్ రెడ్డి కావాలని వాళ్ళ కొడుకుని కాపాడుతున్నాడు. ఇలా సిట్టులు ఎన్నిటినీ సిట్టేస్తున్నావు రేవంత్ రెడ్డి? మీరు ట్యాపింగ్ మీద సిట్టేస్తుంది. తర్వాత మొయినాబాద్లో రోహిత్ రెడ్డి అంటే ఆయన ఏదో డ్రగ్ అంటే దాని మీద సిట్టేసినావు. తర్వాత ఇంకా రకరకాల కార్యక్రమాలు సిట్టేస్తున్నావు, డ్రగ్స్ అనో ఇంకా వేటి మీద సిట్టేస్తున్నావు. మరి నువ్వు ఈ అమ్మాయి దాని మీద ఎందుకు సిట్టేయలేదు? కనీసం ఒక మహిళా మంత్రిని పంపించినా అండి ఆయనకి. మహిళా మంత్రి సార్, నువ్వు పోకపోతే మహిళా మంత్రి కనీసం ఫోన్లోనే మాట్లాడినావు అమ్మాయితో?
తప్పేముంది? ఆ అమ్మాయిని నిందితురాలుగా చిత్రీకరించే ప్రయత్నం అంటే చేస్తారు. కనీసం బెయిల్ వచ్చినా కూడా ఓర్వలేకపోతున్నారు అనే లైన్ తీసుకొస్తున్నారు. అంటే చీ, బెయిల్ బెయిల్ వస్తే బెయిల్ కూడా రేవంత్ కి సంజయ్ కి యాడ్ చేస్తున్నారు, కోర్టును తప్పుపడుతున్నారు. అరే బెయిల్ ఎట్లా వస్తుంది అండి? పోక్సో కేసులో ఒక నిందితుడికి ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ కోసం అరే apply మహీంద్రా యూనివర్సిటీ తీసుకొచ్చి ఆయన ఒక్కడి కోసమే కదా స్పెషల్ సప్లిమెంటరీ. ఆయన అప్పటికి 2023లో గ్రాడ్యుయేట్ అయ్యాడు, ఎన్రోల్ అయ్యాడు. అప్పటికి ఇద్దరిని పిచ్చి కదా నిండు, అది మీరే కవర్ చేశారు. ఓకే, ఆయన 2023 నుంచి 2026 వరకు ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాడు. ఓకే, ఆయనకు చదువుకో బండి భగీరథ్ గ్రాడ్యుయేట్ అయ్యి గోల్డ్ మెడలిస్ట్ అయితే సంతోషపడేవాడిని నేను. నిజంగా చెప్తున్నా, ఏమున్నది? తప్పే ఉన్నది? ఎవరైనా జైలు అన్నంత మాత్రాన వివక్షతో ఆ ప్లేయర్ని చూడాల్సిన అవసరం నాకు లేదు. కానీ మీరు ఆయన ఎగ్జామ్ రాయాలనుకుంటే మహీంద్రా యూనివర్సిటీ వాళ్ళు పోయి ఎగ్జామ్ జైల్లో పెట్టొచ్చుగా. నేను ఎన్నిసార్లు పోయి జైల్లో సర్టిఫికేట్ ప్రదానం చేయలేదు. ఓకే, అదే విధంగా మీరు పోలీస్ ఎస్కార్ట్ ద్వారా అతన్ని మహీంద్రా యూనివర్సిటీ తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ ఎస్కార్ట్తో మీరు జైలుకి పంపించవచ్చు కదా. మీరు ఆయనకు స్పెషల్గా 5 రోజులు ఎందుకు బెయిల్ ఇచ్చిండ్రు? పబ్లిక్ పాక్సో రూల్స్ సెక్షన్ 4 క్లాజ్ 2. సామాన్యుడికి ఇట్లాంటి వెసులుబాటు దొరుకుతుందా? దొరకదు. అదే చెప్తున్నా. ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, నాకు కావాలి, బెయిల్ కావాలి అంటే ఎట్లా ఇస్తారు? నువ్వు చట్టాన్ని ఇప్పుడు బల్కా సుమన్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. బల్కా సుమన్ ఆయన తెలంగాణ భవన్లో ఆయన కొన్ని స్టేట్మెంట్ ఇచ్చిండు అని చెప్పేసి ఆయనను తీసుకుపోయి జైల్లో పడేసిండ్రు. ఆయన కోసం జీవో ఇచ్చి స్పెషల్ పీపీని పెట్టి ఆయనకు బెయిల్ రాకుండా చూసిండ్రు. అశోక్ సార్ అని ఒక నిరుద్యోగులందరినీ మొబిలైజ్ చేస్తూ ఉంటాడు. ఆయనను రాత్రి తీసుకొని పోయారు, ఎన్టీఆర్ విగ్రహం మీద దాడి చేసిండని చెప్పి. ఇప్పుడు నల్గొండ జైల్లో ఉన్నాడు. వాళ్ళ భార్యను కనీసం చూడనిస్తలేరు. ఎందుకండి అంత కోపం తెలంగాణ బిడ్డలంటే మీకు? అశోక్ సార్ను ఇప్పటి వరకు చూడనిస్తలేరు వాళ్ళ భార్యను. ఆయనకు బెయిల్ రాకుండా చేస్తున్నారు. ఏమనంటే ఆయన జైలు అధికారులను తిట్టిండని, లోపల జైలులో తిండి సక్కలేదని ఇన్స్పెక్షన్ చేసిండని. అవును, ఖైదీగా తిండి సక్కలేకపోతే తిండి సక్కలేదని చెప్పడం తప్పే ఉంది. అంటే నేను ఏమంటున్నా అంటే, మీరు ఎంతసేపు నేరం చేసిన వారు వెనకేసుకొస్తే మా పబ్లిక్ ప్రాసిక్యూటరు అతను ఆల్రెడీ కొట్టిండు, ఆ అమ్మాయి భయకంపితురాలు అవుతున్నది, ఆయనకు బెయిల్ ఇవ్వాలంటే తప్పనిసరిగా ఆ అమ్మాయికి చెప్పి ఇవ్వాలి. అమ్మ బెయిల్ ఇవ్వమని అడుగుతున్నాడు, ఇవ్వాలా వద్దా అని అడగాలని చట్టం చెప్తుంది. రూల్స్ 2020 పోక్సో రూల్స్ సెక్షన్ 4, సెక్షన్ 2, సెక్షన్ F చాలా క్లియర్గా చెప్తా ఉన్నాయి. మరి దాని గురించి ఆ అమ్మాయి ఎందుకు చెప్పలే? ఆ అమ్మాయి నేను పోలీసు వాళ్ళకి ఇచ్చిన స్టేట్మెంటు, నేను మేజిస్ట్రేట్కి ఇచ్చిన స్టేట్మెంట్ కాపీలు ఇవ్వమని అడుగుతా ఉన్నది. ఆమె హక్కు చట్ట ప్రకారం. ఎందుకు ఆమె కాపీలు ఇవ్వడం లేదు? బండి సంజయ్ పేరు చెప్పింది, సంగప్ప పేరు చెప్పింది, కనీసం వాళ్ళను నోటీస్ అని ఇచ్చి పిలిపించాలి కదండి. లేదు ఇంతవరకు. ఎందుకు పిలిపించలేదు గారు? మిమ్మల్ని అయితే వదులుతారా? నన్ను వదులుతారా? అవును. ఎందుకు అంత ఉదాసీనత? అంటే ఏంది అసలు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏముంటుంది దీని? వాళ్ళిద్దరు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా చట్ట పట్టాలి. బీజేపీ కాంగ్రెసా లేకపోతే రేవంత్? అదే చెప్తున్నా, రేవంత్ రెడ్డి బీజేపీ తప్పకుండా వాళ్ళిద్దరూ కలిసి చట్ట పట్టాలు వేసుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఒక ప్లాన్ ఉన్నది. ఆ ప్లాన్ ప్రకారం అవసరం కూడా ఆయన బీజేపీ అవసరం కూడా ఎవరిదైనా సపోర్ట్ తీసుకొని నేను ఏవైనా నాదే నడవాలి అనే భావనలో ఆయన ఉన్నాడు. ముఖ్యమంత్రి కావడానికి ఆ ప్లాన్ కూడా చేస్తాడు. డెఫినెట్గా చేస్తున్నాడు ఆయన. ఇవన్నీ చాలా క్లియర్గా బీజేపీ డెఫినెట్గా అతన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నది, అతను బీజేపీని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. క్విడ్ ప్రోకో ఇట్లా మీకు కొత్తదే ఉన్నది, చాలా క్లియర్ కనిపిస్తా ఉన్నది. రేవంత్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అపోజిషన్ లో ఉన్న బీఆర్ఎస్ తో వెళ్తే ఇంకా ఈజీ అవుతుంది. ఈయన చేసిన కుంభకోణాలు అన్నిటి మీద కూడా మేము కంప్లైంట్ చేసినాం. కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినాం, రకరకాల ఏజెన్సీకి కంప్లైంట్ చేసినాం. ఎక్కడ కూడా ఇంతవరకు ఒక ఎంక్వైరీ లేదు. అదే వీళ్ళు చిన్న కంప్లైంట్ ఇచ్చే వరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వస్తుంది, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఈడీ వస్తుంది. వాళ్ళు మిమ్మల్ని దారికి తీసుకొని మీతోనే పొత్తుకెళ్ళి వచ్చి అధికారంలోకి రావచ్చు కదా బీజేపీ వాళ్ళు. అధికారంలో ఉన్న రేవంత్ కేసీఆర్ గారు బీజేపీతోని అసలే పోరు. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం అనుకునే ఈ పార్టీ అదే విధంగా తెలంగాణలో లౌకికత్వం ఉండాలి, గంగా జమున తైజీబ్ అనేది తెలంగాణలో ఉండాలనుకునే ఈ పార్టీ డెఫినెట్గా ఈ తెలంగాణకు ద్రోహం చేసే ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోదనేది మా అందరి ప్రగాఢ విశ్వాసం. అదే జరుగుతుంది రేపు రాబోయే. సో ఎనీవే, మీ కొడుకు మీద కూడా ఏదో రీసెర్చ్ చేస్తున్నారు అని ఏదో మాట్లాడినట్టున్నారు. పోలింగే పెట్టిండ్రు మహాన్యూస్ వంశీ ఏమని. సో మీరు వెళ్ళి దాడి చేసినట్టు కదా? నేను కేసు పెట్టాను. అంటే ప్రవీణ్ కుమార్ కొడుకులు కూడా మంచోళ్ళ, బండి భగీరథ్కు నా కొడుకుకు పోలుస్తున్నారు. నేను అయ్యా బాబు మా ఇంట్లోకి రండి, మా ఇంట్లో దొరికేవి బుక్కులు లేకపోతే బూట్లు. ఓకే, అరిగిపోయిన బూట్లు దొరుకుతాయి, లేకపోతే చదువుకునే బుక్కులు దొరుకుతాయి.
ఇప్పుడు ఇంకా మిగతా మనం ఇప్పుడు జైల్లో ఉన్న మన సోదరుడి దగ్గర ఏం దొరుకుతాయి అనేది నేను చెప్పను. ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడు, ఆ పిల్ల గురించి నేను మాట్లాడను. మీడియా అంత చూసింది, ప్రపంచం చూసింది, వాళ్ళ దగ్గర ఏం దొరుకుతాయి, మా దగ్గర ఏం దొరుకుతాయి. మా దగ్గర బకాడి బీర్లు, లేకపోతే గ్లెన్ఫెడిచ్ విస్కీలు, లేకపోతే కింగ్ ఫిషరు, లేకపోతే అవి ఇవి మా దగ్గర దొరకవు. మా దగ్గర దొరికేదంతా కూడా పుస్తకాలు, లేకపోతే బూట్లు, రైట్. సో మహాన్యూస్ వంశీకి మరి ఆయనకి ఎవరు చెప్పిండ్రో ఆయన వెంటనే ఒక పోల్ పెట్టిండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిల్లలు మంచి వాళ్ళ అనే వరకు. ఇక ఆయన ఛానల్లో ఆయన ఫాలోయర్స్ ఉంటారు కదా, చెడ్డోళ్ళు అవును మంచి వాళ్ళ కాదా అని పెడితే కాదు అనేటోళ్ళు ఒక 200 మంది 300 మంది వేసి దాన్ని 61% 70% తీసుకొచ్చిండ్రు. దాన్ని కట్ చేసి మళ్ళీ వైరల్ చేసిరా. దాన్ని చేసి చూడు ఇట్లా అని చెప్పి చూడు వీళ్ళ కొడుకులు కూడా సుఖమైన వాళ్ళ, ఆయన వచ్చి ఇలా కొట్లాడుతున్నాడు. బండి సంజయ్ కొడుకు ఇంత మంచోడు అయితే ఇప్పుడు మీరు అన్నారుగా ఆయన మీద రిపీటెడ్గా టార్గెట్ చేసి, ఆయన ఎవరండి పాపం, ఆ పిల్లవాడు ఎవరో కూడా నాకు తెలియదు రావు గారు. నేను ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగింది. యాక్చువల్లీ ఈ విషయంలో నేను ఎందుకు అంత ఇంట్రెస్ట్ తీసుకున్నట్టు మీకు చెప్తాను. నేను పోలీస్ వ్యవస్థ నుంచి వచ్చాను. పోలీసులు న్యాయం చేయాల్సిన పోలీసులు మైనర్ బాలిక ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని గోల్డ్ స్టాండర్డ్గా తీసుకోమని చట్టం చెప్తుంది. ఇదే బీజేపీ పోక్సో కేసును మరింత టైట్ చేసింది. యాక్చువల్గా మొన్నటి వరకు యావజ్జీవ కారాగార శిక్షణ ఉండే, వీళ్ళు మరణ శిక్ష అని చెప్పి యాడ్ చేసిండ్రు బీజేపీ వాళ్ళు. అలాంటి బీజేపీ హయాంలో అలాంటి బీజేపీ తీసుకొచ్చిన చట్టాన్ని పోలీసు వాళ్ళు మరి వెంటనే ఇన్వెస్టిగేట్ చేయకుండా నిందితుడిని కాపాడి బాధితురాలని నిందితురాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కాబట్టి ఒక్కసారి నా రక్తం మరిగిపోయింది. నేను అదే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన, అరే నేను వచ్చిన డిపార్ట్మెంట్ ఇంత ఘోరంగా చేస్తానని నేను పోలీసు వాళ్ళ మీద ఈ విధంగా చేస్తే బాగుంటుందని నేను చెప్పాను, రైట్. సో దానికి మా కొడుకును ఆయన మా వీడు చెడ్డోడు, ఈయన కొడుకు కూడా మంచోడా అని చెప్పి పోల్ పెట్టడం ఏంది మహాన్యూస్ వంశీ. నేను పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చిన. ఆ కేసు ఇస్తే అది నెల రోజుల తర్వాత ఇది మేము నార్సింగ్లో చేయము, ఇప్పుడు జూబ్లీస్కి పంపించింది దాన్ని. మళ్ళీ జూబ్లీస్లో మళ్ళీ కొత్త కేసు రిజిస్టర్ చేసిన. ఇప్పుడు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజుని తీసుకొస్తున్నారు. ఇంకా ఆర్డర్ రాలేగా, అదే వస్తుందా అంటున్నారు. ఆయన పేరు వస్తుంది, క్వశ్చన్ మార్క్ తో వస్తున్నది. దాన్ని రిలీవ్ కూడా చేసినట్టున్నారు. అక్కడ డిప్యుటేషన్ మీద ఢిల్లీకి దిగిపోయిన ఆయన రిలీవ్ చేసినట్టున్నారు. దీని మీద ఏమన్నా మీకు ఏమన్నా అనుమానాలు? అంటే మీకు అర్థమైపోయింది. మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి కేంద్రంలో ఉండే బీజేపీకి ఏమన్నా మంచి రిలేషన్షిప్ ఉందంటే ఇది వన్ ఆఫ్ ద సంకేతం. ఒకవేళ ఆయన కనుక అయితే మోదీ డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ కన్సెంట్ లేకుండా రాదు. సో మోడీ గారికి స్పష్టమైన ప్లాన్ ఉన్నది. వీళ్ళందరికీ ఏంటంటే బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టాలి, తెలంగాణ పేరుకి గొంతుక లేకుండా చేయాలి. మనం జాతీయ పార్టీలు మనం తర్వాత చూసుకుందాం ఏదైనా, కానీ ముందు ఒక రీజనల్ పార్టీ ఏదైతే ఉందో ఆ రాష్ట్రాన్ని కాపాడుకుంటుంది, ఆ ప్రజలను కాపాడుకుంటుంది. ఇట్లాంటి ఇరిటెంట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇలాంటి పార్టీలను మనం పక్కకు పెడితే మనం ఇద్దరం గేమ్ ఆడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు అనుకునే పన్నాగంలో. ఆయన కూడా మార్వాడి అంటున్నారు. ఆయన జాజు మార్వాడి సంథింగ్ తెలియదు. సో ఆ లైన్లోనే తీసుకోవాలి అది కూడా అంతే అంటే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇదో ప్రజలు ఇది కాంగ్రెస్ అది బీజేపీ, రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి విరోచితంగా పోరాడుతున్నాడు అదంతా ఇక్కడ అంత సీన్ లేదు. ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళిద్దరి మధ్యలో, కాంగ్రెస్ బీజేపీల మధ్యలో తెలంగాణ ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి జరుగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో 2029 ఎలక్షన్ కేటీఆర్ ముఖ్యమంత్రిగానే ముందుకెళ్తారా? అది పార్టీ నిర్ణయిస్తుంది. మేమైతే పాదయాత్ర అంటే మేము కేసీఆర్ గారిని, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి డెఫినెట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ రకరకాల ప్రచార కార్యక్రమాలు చేస్తారు. అందులో పాదయాత్ర కూడా డెఫినెట్గా ఒక భాగంగా ఉంటుంది. మేము కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలని మేమందరం కూడా పోరాడుతున్నాం, కేటీఆర్ గారితో సహా. సో ఒకవేళ అధికారంలోకి వచ్చి సీట్లు వస్తే అప్పుడు కేటీఆర్ని చేసే అవకాశాలు ఉండొచ్చు. పార్టీ నిర్ణయిస్తుంది అది. ఎవరు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా మేము చూడాలనుకుంటున్నాం. పార్టీ అంతా కూడా అదే మాట మీద ఉంది. సో తెలంగాణ ప్రజలు కూడా వారే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. సో చివరి ప్రశ్న, కవిత పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? అదో పార్టీ ఉందా? ఒక పార్టీ ఉందా తెలంగాణలో? ఉంది కదండి టీఆర్ఎస్. మీ పార్టీ మీ టీఆర్ఎస్ ఇప్పుడు మీరు తెలంగాణ నుంచి పోయారు కానీ నేను తెలంగాణ నేను అనుకోవడం. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న బట్టి నాకు అలాంటి పార్టీ ఒకటి ఉందని అనిపిస్తుంది, అంతే తప్ప. టీఆర్ఎస్ అనే పార్టీ ఉందండి, తెలంగాణ రక్షణ సేన అని ఒక పార్టీ పెట్టింది. అట్లా రకరకాల పార్టీలు వస్తాయి రావు గారు, ఇవన్నీ వస్తుంటాయి. మీరు ఆశ్చర్యం, పార్టీ ఉందా అంటే ఆమె మీ కేసీఆర్ గారి కూతురు. పార్టీ అట్లా కేసీఆర్ గారికి ఒక కూతురు ఉన్నారన్న విషయం నాకు తెలుసు, అంతే తప్ప ఆమె ఒక పార్టీ పెట్టి ప్రజల్లోకి పోతున్నారన్న విషయం నాకు రిజిస్టర్ కాలేదు. మీ మీద కూడా యుద్ధం చేస్తుంది కదా ఆవిడ. 10 ఏళ్ళుగా అన్యాయం జరిగింది,
అవినీతిని ప్రశ్నించినందుకే నన్ను బయటికి గెంటేసిరని కూడా మాట్లాడుతున్నది కదా. ఆమె 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 ఏం మాట్లాడుతుందో ఆమెకు తెలియదు. నేనైతే ఆమె పార్టీ పెట్టింది, ఆమె తెలంగాణకు వచ్చేదో రాజకీయాలు చేస్తుంది, ప్రజలు ఆమెను ఆదరిస్తారు అని అయితే నేను అనుకో. నాకు రిజిస్టర్ కాలే ఇంకా. నాలాగనే 3,33,00,000 మంది ఓటర్లు, అదేవిధంగా 4.5 కోట్ల తెలంగాణ పేలక రిజిస్టర్ మీ సార్ ఏమైనా మాట్లాడారు? ఆమె చూసుకుంటుంది, అనవసరంగా మీరు మాట్లాడకండి అని ఏమన్నా మీ సార్ చెప్పిండా? అందుకే రిజిస్టర్ కాలేదు అసలు. ఒక్క మాట చెప్పనా, హానెస్ట్గా చెప్తా, హానెస్ట్గా. అసలు మేము ఎప్పుడు కూడా ఈ విషయాల గురించి చర్చించలేదు. మాకు అసలు నిజంగా చెప్తున్నా. మీకు ఇంకో విషయం చెప్తా, గుండె మీద చేసుకొని అమరవీరుల ఆత్మల సాక్ష్యం నిజం చెప్తున్నా. మా అంతర్గత మీటింగ్లలో రేవంత్ రెడ్డి గురించి ఎప్పుడు కూడా డిస్కస్ చేయండి. కేవలం తెలంగాణ ప్రజల గురించే డిస్కస్ చేస్తాం. నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను ఒక 2.5 సంవత్సరాలు అయింది పార్టీలోకి వచ్చి. ఎంతసేపు కేసీఆర్ గారి దగ్గర మీటింగ్ అంటే వానలు వస్తాయా రావా, రైతులకు పరిస్థితి ఎట్లున్నది, ఎరువులు దొరుకుతున్నాయా లేదా, యూరియా దొరుకుతున్నదా లేదా, విద్యార్థులు ఎందుకు ఇంతమంది చచ్చిపోతున్నారు, గురుకులాలకు ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వంలో ఏ విధంగా మళ్ళీ మనం గతంలో వచ్చిన దానికి ఎంత బాగా చేయాలి, ఫీ రియంబర్స్మెంట్ ఎందుకు ఆగింది. ఓకే. సో అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో పోడు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, అడవులు కాపాడుతూనే ఏ విధంగా చేయాలి, కంచా గచ్చబోలి అలాంటి సంఘటనలు రాకుండా ఎట్లా చూసుకోవాలి. సో ఈ విధమైన ఆలోచనలు ఉంటాయి తప్ప రేవంత్ రెడ్డి పేరు. ఇప్పుడు రేపు ఆమె మీ మీద యుద్ధం చేయబోతున్నది, యుద్ధం చేస్తా అంటున్నారు. ఎవరండి? కవిత గారు. ఎవరు ఆమె? టిఆర్ఎస్ అనే పార్టీ. ఆమె యుద్ధం చేస్తారు. ఇప్పుడు మీ పార్టీ బీఆర్ఎస్, ఇప్పుడు టిఆర్ఎస్ మీ పాత పార్టీ పేరు ఇక్కడికి వచ్చింది కదా, అది మీకు డ్యామేజ్ కాదా? అసలు నాకు రిజిస్టర్ కాలేదు రావు గారు. మీకే రిజిస్టర్ కాలేదా? మాకు రిజిస్టర్ కాలేదు. మాకు రిజిస్టర్ కాకపోతే తెలంగాణ ప్రజల దాకా ఎక్కడ చేరుతారు ఆమె? ఎప్పుడైతే రేపు పొద్దున ఫస్ట్ మీ కూతురికి సమాధానం చెప్పండి అనే ప్రశ్నకి మీ దగ్గర ఏం ఆన్సర్? రేవంత్ రెడ్డి గారు ఇలాంటి స్క్రిప్టులు వేలాది మందికి ఇచ్చి పంపిస్తున్నాడు, ఏవి వర్కౌట్ అయితే. అంటే ఆమె కూడా ఆయన స్క్రిప్టే అంటున్నారా మీరు? 100% రావు. కవిత కూడా 100% ఆమెకు ఆ స్క్రిప్ట్ ఇస్తున్నదే వీళ్ళు. ఎవరు? కవితకి స్క్రిప్ట్? ఆమె స్టేట్మెంట్ ఇవ్వగానే వెంటనే మరుసటి రోజే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ వస్తుంది. గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ వచ్చి మీరు చూడండి. ఇక మీకు ఇంకొకటి చెప్పి నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ వస్తుంది. ప్రెస్ మీట్ వచ్చి నిన్న పలాని కవిత చెప్పిన వాటికి ముందు ఆన్సర్ చెప్పండి అంట. గాంధీ భవన్లో ప్రెస్ మీట్. ఓకే. సో దాని తర్వాత ఇంకా మరుసటి రోజు రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉంటుంది. మీ సొంత కూతురే ఈ విధంగా మాట్లాడుతుంది కదా అని ఆ స్క్రిప్ట్ చూసుకుంటూ మాట్లాడతారు. సో ఆమె ఇట్లా మాట్లాడుతూ ముందు దానికి ఆన్సర్ చెప్పండి, దాని తర్వాత మా దగ్గరికి రండి అంటారు. అంటే ఫస్ట్ ఆమెతో ప్రెస్ మీట్ పెట్టి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు కరెక్ట్ గా అనుకున్నారు. నిజమైన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. నిజం. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. నాకు డేట్ గుర్తులేదు. తీన్మార్ మల్లన్న క్యూనిస్ అని ఒక ఆఫీస్ ఉంది మేడిపల్లి పొల్యూషన్ లిమిట్స్లో. దాని మీదకి తెలంగాణ జాగృతి కార్యకర్తలు పోతారు. పోయిన తర్వాత దాన్ని అటాక్ చేస్తారు. సో అటాక్ చేసిన తర్వాత అందులో తీన్మార్ మల్లన్నకి 2 గన్మెన్ ఉంటారు. వాళ్ళు ఫైర్ చేస్తారు. అవును. ఫైర్ చేస్తే ఫైరింగ్ కూడా అవుతుంది. సో తర్వాత వీళ్ళు అక్కడ రక్తం కూడా, దెబ్బలు ఎవరికి తగలవు కానీ రక్తం అయితే పడుతుంది. వినండి, దెబ్బలు తగిలినట్టున్నాయి, హాస్పిటల్కి వెళ్ళి. సో అవుతాయి. అయితే 2 కేసులు అవుతాయి. ఓకే. అక్కడ 2 కేసులు అవుతాయి. దాడి ఎవరి మీద జరిగింది? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద జరిగింది. ఆయన గన్మెన్లు ఆత్మరక్షణ కోసం ఫైర్ చేస్తారు. ఆ కేసులో ఎవరు అరెస్ట్ కాదు. ఎవరు అరెస్ట్ కాలే, ఇంతవరకు కాలే. అవును. ఫైరింగ్ అయింది. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్, చాలా సీరియస్ కేసు. ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్, ఫైరింగ్ అయింది. ఓకే. కట్ చేద్దాం. ఇక్కడ మహా న్యూస్ మీద అశ్లీలమైన థంబ్నెయిల్స్ వేస్తాడు వంశీ. ఏమని? ట్యాపింగ్కి సంబంధించి అర్ధనగ్న ఫోటోలు పెట్టి, కేటీఆర్ గారి ఫోటో పెట్టి అశ్లీలమైన, చాలా నేను చెప్పలేండి ఇవన్నీ. తర్వాత ఇక అసలు ఆ మహా న్యూస్ అంటేనే అశ్లీలం అనిపించే విధంగా మొన్న మొయినాబాద్ బండి భగీరథ్ విషయంలో కూడా ఏమంటాడు, ఎంత ఘోరమైన థంబ్నెయిల్ అంటే, మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఆ రోజు బాధితురాలతో తల్లిని కూడా అట్లా చేస్తారా ఎవడన్నా దొంగ కొడుకులు. సారీ ఈ భాష అంటుంది కానీ రక్తం మరుగుతున్నది. సో అలాంటి థంబ్నెయిల్స్ వేస్తే కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు పోయి మహా న్యూస్ ఆఫీస్ మీద దాడి చేస్తారు. వెంటనే వాళ్ళందరినీ తీసుకొని పోతారు పోలీసు వాళ్ళు. బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చేసి తీసుకొని పోయి అరెస్ట్ చేసి జైలు పంపించేస్తారు.
మరి తిన్మార్ మల్లన్న కూడా అది కూడా దాడేగా. అవును. మరి ఎందుకు అక్కడ తెలంగాణ జాగృతి కార్యకర్తలను అరెస్ట్ చేయలేదు? తెలంగాణ జాగృతి కార్యకర్తలు క్యూనిస్ మీద దాడి చేస్తుంటే ఆ రోజు బంజారా హిల్స్ కవిత గారి ఇంటి ముందట ఫుల్ బందోబస్తు ఉన్నదంట, పోలీస్ బందోబస్తు. మీకు అర్థమైందా స్టోరీ? ఓకే. ఈ విధంగా ఉంది. సో స్క్రిప్ట్ ఇప్పుడు రేవంతే బయటికి తీసుకొచ్చిండు, రేవంతే పార్టీ పెట్టించిండు, రేవంతే స్క్రిప్ట్ ఇస్తుండు, రేవంతే మాట్లాడిస్తుండా. 100% అండి. కేసీఆర్ కూడా తెలుసా ఈ విషయం? వారికి తెలుసో లేదని ఇక్కడ సందర్భం కాదు, కానీ నేను చెప్పేది ఏంటంటే 100% ఆమెకు స్క్రిప్ట్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీనే. 100%. లేకపోతే ఒక్క నిమిషం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. బీజేపీ కూడా ఇస్తుందేమో నాకు తెలియదు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బండి భగీరథ ఇష్యూ అయింది. బీజేపీ ఎట్లిస్తుంది? ఆమె లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అన్ని జరుగుతాయి. బీజేపీ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, అది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, మీకు కూడా ఆశ్చర్యపోతారు. బండి సాయి భగీరథ్ అప్పటికి ఇంకా దొరకలే పోలీసులకు. కవిత గారు ప్రెస్ ముందరికి వస్తారు, వచ్చి దయచేసి పిల్లలను, ఎవరిని, భగీరథ్ గురించి అంటది, దయచేసి పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురాకండి, వాళ్ళకేం తెలియదు అంటది. అవును. అంత సానుభూతి చూపించాల్సిన అవసరం ఉంది. మరి ఆ మైనర్ బాలిక గురించి కూడా మాట్లాడిండొచ్చుగా, వాళ్ళను ఓదార్చుండొచ్చు కదా, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడొచ్చుగా. అర్థమైందా మీకు స్టోరీ? సో ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే చాలా క్లియర్గా ఈమెకు స్క్రిప్టు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ కూడా గాంధీ భవన్లో తయారవుతుంది. ఇక్కడ కేవలం పాత్రలు తమ పాత్రను పోషిస్తున్నాయి. అందుకొరకే ఇది రిజిస్టర్ కాలే ఈ పార్టీ. ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో మాత్రం రిజిస్టర్ కాదు ఇది పార్టీ. మీకు ప్రత్యామ్నాయంగా ఇంపాసిబుల్. అసలు ఆ మాట మాట్లాడి మీ విలువైన ప్రాంతీయ పార్టీ ఆ మాట మాట్లాడి మీ విలువైన శ్వాసని వేస్ట్ చేసుకోకండి. ఓకే. మరి ఎందుకు మరి మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడొచ్చు కదా, ఓపెన్ ఎందుకు మాట్లాడాడు? డైరెక్ట్ గా ఆయననే కార్నర్ చేస్తుంది. హరీష్ రావు అయితే డైరెక్ట్ గా అటాక్ చేస్తుంది కదా, మరి ఎందుకు మాట్లాడు? ఒక స్టేట్మెంట్ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుందో నేను మీకు చెప్పాను. మరి స్క్రిప్ట్ అనే వాళ్ళు చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేకపోతుంది? చెప్తే అసలు అవసరం కూడా లేదు, అడ్డం వస్తుందా? అంత లేదండి. మరి ఎందుకు మరి అవసరం లేదనిపిస్తుంది మాకు. అసలు అది మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో అసలు దాని మీద చర్చనే అవసరం లేదని అనుకుంటున్నాను. తెలంగాణ ప్రజలు కూడా అసలు ఇట్స్ నాన్ ఎంటిటీ గురించి మాట్లాడడం వేస్ట్, మన విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఎనీవే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు మీ ఎమ్మెల్యే కావడం మీ టార్గెట్ ఇప్పుడు? ప్రజల గొంతుగా ఉండడం నా టార్గెట్. ప్రజలకు నా చేతనైతే కాడికి శేష జీవితం వాళ్ళకు సేవ చేసుకుంటూ ఉండడమే నా టార్గెట్. ఇక ఎమ్మెల్యే అవుతామా, ఎమ్మెల్సీ అవుతామా, ఎంపీ అవుతామా అనేది రాజకీయాలు. సో ఫర్దర్ గా ఇంకేదన్నా పార్టీలు ఆర్ సంథింగ్ ఇండిపెండెంట్ ఇంకేదన్నా అట్లాంటి ఆలోచన? అలాంటి ఆలోచన లేదు రావు గారు. నేను హ్యాపీ. నేను ముందరనే, మీరు ప్రశ్న ముందరనే అడిగారు, నేను ముందరనే చెప్పిన ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ బీఆర్ఎస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఐఎమ్ కంటెంటెడ్ విత్ ద ఫ్రీడమ్ దట్ బీఆర్ఎస్ ఈస్ గివింగ్ మీ. నాకు వాళ్ళు ఇస్తున్న స్వాతంత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎనీవే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.